సో, నాకు ఇదొక అలవాటు కదా! స్టార్ట్ చేసే ముందు ఒక క్వెషన్ అడగడం. ఈరోజు గూడా ఒక చిన్న క్వెషన్ అనమాట. ఏంటి అంటే అది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేనొకటి నేర్చుకోవాలి అనుకుంటున్నా. వాట్ ఐ హావ్ టు డూ? నేనేం చేయాలి? నేనేదన్నా నేర్చుకోవాలి అనుకుంటే నేనేం చేయాలి? వెతకాలి. ఇంకా? ఆ! గట్టిగా చెప్పండి. మీరన్నా గట్టిగా చెప్పండండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా? సిద్ధపడాలి. ఇంకా? ధైర్యం ఉండాలి. తెలుసుకోవాలనే నేర్చుకోగలను అనే నమ్మకం ఉండాలి. ఆశ ఉండాలి. నేను నేర్చుకోవాలనుకున్నది నాకు దొరికిద్ది అనే నమ్మకం ఉండాలి. రైట్. ఇయన్నీ కరెక్టే. ఇయన్నీ తప్పని నేను అనట్లా. ఈరోజు ఒకటి నేర్చుకోవాలి అంటే మనం చేయాల్సిందేంటంటే ఒకటి వదిలేయాలి. అర్థమైందండి? నేర్చుకోవాలంటే వదిలేయాలి. ఏం వదిలేయాలి? వదిలేస్తే ఏం నేర్చుకుంటాం? ఆ నేర్చుకునేది ఎలా నేర్చుకోవాలి? ఏంటి? అనేది ఈరోజు నేర్చుకుందాం. హల్లెలూయా! అర్థమైందా? ఒకటి నేర్చుకోవాలంటే ఒకటి వదిలేయాలి. ఒకటి నేర్చుకోవాలంటే ఒకటి వదిలేయాలి. అది ఏంటిది? ఏమి నేర్చుకోవాలి? ఏమి వదిలేయాలి? అనేది ఇవాళ మనం నేర్చుకుందాం. ఓకే. సో, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరేంటంటే నేర్చుకొనుట కొరకు విడిచిపెట్టుట. ఏంటిది? నేర్చుకొనుట కొరకు లేదా తెలుసుకొనుట కొరకు విడిచిపెట్టుట. ఓకే. లీవ్ టు లెర్న్. తీద్దాం ఒకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8, 9. 55వ అధ్యాయం 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి నా కావు. తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశములు భూమికి పైగా ఎంత నెత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే మీ మార్గముల కంటే నా మార్గములు, నా మార్గములు, మీ తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా ఉన్నవి. ఆమె నమ్మిన వాళ్ళు ఒకసారి బిగ్గరగా దేవునికి స్తుతులు చెప్తారా? హల్లెలూయా. సో ఇప్పుడు మీరు స్తుతించారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దట్ ఆర్ ప్లాన్స్, మన ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అండ్ దేవుని ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆకాశానికి భూమికి మధ్యన ఉన్నంత వ్యత్యాసం ఉంటది అని అంటున్నాడు. రైట్. సో ఇక్కడ మాట్లాడుతున్నది దేని గురించి అంటే దేవుని యొక్క తలంపుల గురించి లేదా దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయి, దేవుని యొక్క వే టు డీల్ విత్ థింగ్స్. దేవుడు కొన్ని పరిస్థితులతో డీల్ చేయడానికి ఆయన మార్గం ఎలా ఉండిద్ది అనే విషయాల్ని ఇక్కడ మాట్లాడుతూ వస్తాడనమాట. ఇది ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు 7వ చరణం చదవండి. సారీ, 7వ వచనం చదవండి. భక్తిహీనులు తమ మార్గములు విడవవలెను. తమ మార్గములు విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన బహుగా క్షమించును. ఆయన బహుగా క్షమించును. ఆ తర్వాత చెప్పబడిన మాట ఏంటిది? నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నా మార్గాలు నీ మార్గాల వంటివి కాదు, దే ఆర్ డిఫరెంట్ అనేది ఎవరి మాట అంట? ఎవరి మాట అది? దేవుని వాక్కు, దేవుని యొక్క మాట అని చెప్తున్నాడు. సో రైట్. 7వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, ఎవరు మార్గాలను విడిచిపెట్టాలంటున్నాడు? భక్తిహీనులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటిది? వాళ్ళ మార్గాల్ని విడిచిపెట్టాలి. రెండవది ఏమంటున్నాడు? దుష్టులు తమ తలంపుల్ని ఏం చేయాలి? మానేయాలి. వాటిని పక్కన పెట్టాలి. వాటిని ఏం చేయాలి? పక్కన పెట్టాలి. వాటన్నిటిని పక్కన పెట్టి మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు సిచ్యువేషన్స్ తో డీల్ చేయాలి అనుకుంటున్న విధానాలు ఏదైతే ఉంటున్నాయో వాటన్నిటిని మీరు ఏం చేయండి? వారన్నిటిని మీరు ఏం చేసేయండి? పక్కన పెట్టేసి మరేం చేయాలి? నా వైపుకి ఎవరి వైపు తిరగాలంట? ఎవరి వైపు తిరగాలంట? దేవుని వైపు తిరగాలంట. ఆ దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తా అంటున్నాడండి? ఆయన ఏం ఫస్ట్ది ఏమంటున్నాడు ఆయన?
జాలి పడతాడంట. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? జాలి పడతాను అంటున్నాడు. రెండవదిగా సెకండ్ మాట ఏంటి చూడండి, ఆయన వైపు తిరిగితే రెండవదిగా ఏం చేస్తాడంట ఆయన బహుగా క్షమిస్తాను అంటున్నాడు. మీరు బైబిల్ మొత్తంలో చూసినట్లయితే మన దేవుడు ఎవరండి? మన అవసరతలు తీర్చేవాడా కాదా? మన అవసరతలు తీర్చేవాడా కాదా? మనకున్న ప్రతి అవసరత ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు. అవసరత వేరు, కోరిక వేరు, అవునా కాదా? అవసరత వేరు, కోరిక వేరు, అవునా కాదా? అవును కదా. నువ్వు అడిగిన ప్రతిదీ నేను నీకు ఇస్తాను, నీకు ఏది కావాలో కోరుకో, అది నేను నీకు ఇస్తాను అని దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఎగ్జాక్ట్లీ. ఏమన్నాడు? నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న. మీకేది కావాలో అది అడగండి, మీకేది అవసరమో అది అడగండి అన్నాడా? మీకేది కావాలో అది అడగండి అన్నాడా? మీకేది ఇష్టమో, మీకేది కావాలో, మీకేది ఇది నాకుంటే బాగుండు, ఇది నాకుంటే నేను బాగుంటాను కాదు, ఇది నాకుంటే బాగుండు అనుకుంటాము. రెండింటికి డిఫరెన్స్ ఉందండి. ఇది నాకుంటే నేను బాగుంటాను వేరు, అది అవసరత. ఇది నాకుంటే బాగుండు అనేది వేరు, అది కోరిక. ఇది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఉంటామో, దేవుని మాటలు మనలో ఉంటాయో, ఆయన అంటున్నాడు కదా, దెన్ ఆస్క్ వాట్ యు వాంట్, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు నీడ్. నీకేది అవసరమో కాదు, నీకేది కావాలో అడుగు, నేనేం చేస్తా అంటున్నాడు, అది నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, మనకి బాగా తెలుసు ఏంటి అంటే, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉంటే, లేదా దేవుని యొక్క చిత్తంలో మనం ఉంటే, లేదా దేవుడు మనల్ని పట్టుకుంటే కొన్నిసార్లు ఆయన డైరెక్ట్ గా మొహం మీద నో చెప్తాడు. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? డైరెక్ట్ గా నో చెప్తాడు. ఎందుకు నో చెప్తాడు? ఆయన దగ్గర లేదు కాబట్టి కాదా? అర్రే, నేను లేదు కాబట్టి అనుకున్నాను ఇప్పుడు దాకా. లేదు కాబట్టి చెప్తాడా? కాదు. ఎందుకు? అది మనకి మంచిది కాదు కాబట్టి, అది మనకి అవసరం లేదు కాబట్టి, అది వేరు. అది మనకి మంచిది కాదు కాబట్టి ఏం చేస్తాడు దేవుడు? కొన్నిసార్లు వాటిని నో చెప్తాడు డైరెక్ట్ గా. సో అది డిఫరెంట్ కాన్సెప్ట్, దాన్ని పక్కన పెట్టేద్దాం. దానికి ఏం చేస్తాడు దేవుడు? నో చెప్తాడు, అది మనకు తెలుసు. బట్ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీకేది కావాలో అది అడిగేసే, నేను నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. నీకేది కావాలో అది నువ్వు నన్ను అడిగేసే, నేను నీకు ఇచ్చేస్తా. అంత ధైర్యంగా దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటారు? మనుషులం కదా మనం. ఎవరు మనం? మనుషులం అన్నాక తప్పు చేస్తాం, అనవసరమైనవి కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం. బట్ స్టిల్ దేవుడు నీకేది కావాలో అడుగు, నేను నీకు ఇస్తా అంటున్నాడు. ఆయన నమ్మకం ఏంటో తెలుసా? దానిపైన ఉన్న కండిషన్ ఆయన నమ్మకం. దానిపైన ఉన్న కండిషనే ఆయన నమ్మకం. ఏంటా కండిషన్? నువ్వు నాలో ఉన్నావు, నా మాటలు నీలో ఉన్నాయి. సో నేను నో చెప్పేది నువ్వేం చేయవు? అడుగుతావా? అడగం. మన డాడీ మనల్ని ఇంట్లోంచి పంపించడు అని తెలిస్తే, నీ ఫ్రెండ్ నిన్ను బయటకు వస్తావని అడిగినప్పుడే నువ్వేం చెప్తావు? నో చెప్పేస్తావు. ఎందుకు? వేస్ట్ నాయనా, అవ్వదు ఇంట్లో అంటావా అనువా? మన డాడీ మనకి దీని విషయంలో నో చెప్తాడని తెలిసినప్పుడు మనం ఆయన అడుగుతామా? అడగం. ఎక్కడో ఒక హోప్ ఉంది, మా నాన్న కొంచెం బతిమాలితే ఒప్పుకుంటాడు అని అంటే ఏం చేస్తాం? అది మనకు కావాలైనా మనం అడుగుతాం, ట్రై చేస్తాం. ఏం చేస్తాం? ఇసిగిచ్చైనా సంపాదిస్తాం. ఎంత విసిగిచ్చా మా నాన్న ఒప్పుకోడు అనుకున్నది ఏం చేస్తాం? అడగం కదా. ఎందుకు అడగం? యు నో వాట్ యువర్ ఫాదర్స్ ప్లాన్ ఈజ్. నీ దేవుని యొక్క ఆలోచన ఏంటో, నీ తండ్రి యొక్క ఆలోచన ఏంటో, నీ తండ్రి యొక్క తలంపు ఏంటో, నీ తండ్రి ఎందుకు దానికి నో చెప్తాడో నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేయవు? అది అడగో. అండ్ ద సేమ్ గోస్ విత్ గాడ్. దేవుడు కూడా అందుకే అంటున్నాడు కదా, నువ్వు నాలో ఉంటే, నా మాటలు నీలో ఉంటే, నేను దేనికి నో చెప్తాను? నువ్వు అది ఎలాగో అడగవు కాబట్టి నీకు ఏది కావాలో అది అడుగు, నేను నీకు ఇచ్చేస్తాను ధైర్యంగా చెప్పాడు. ఏం చెప్పాడు? నీకు ఏది కావాలో అది అడుగు, నేను నీకు ఇస్తానని ధైర్యంగా చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్లో చూడండి, దేవుడు ఏమంటాడు? ఈ కంటెక్స్ట్ ఓరియంటెడ్గా మనం మాట్లాడుకోవాలి. సో దేవుని వాక్యం నేర్చుకునేటప్పుడు ఎస్పెషల్లీ, సో ఈ కంటెక్స్ట్ ఓరియంటెడ్గా మనం మాట్లాడుకుంటే, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, లీవ్ యువర్ ప్లాన్స్ అండ్ టర్న్ టు మీ అంటున్నాడు. నీ ప్రణాళిక పక్కన పెట్టి నా వైపుకు తిరుగు, నీ ఆలోచన పక్కన పెట్టి నా వైపుకు తిరుగు, నీ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి నా వైపుకు తిరుగు. నువ్వు ప్రిపేర్ చేసుకున్న ప్రాపర్ ప్రొసీజర్ ఉంది చూసావా, నువ్వు వేసుకున్న పర్టికులర్ టైం టేబుల్ ఉంది చూసావా, దాన్ని పక్కన పెట్టి
నా వైపు తిరుగు. అప్పుడు నేనేం చేస్తాను అంటున్నాడు, నేనేం చేస్తా అంటున్నాడు, జాలి పడతా అంటున్నాడు. ఎందుకు జాలి పడతా అంటున్నాడు అంటే, పైన అంటున్నాడు కదా, ఇఫ్ నా మాటలు నీలో లేకపోతే, నా మాటలు నీలో లేకపోతే, లేదా నీవు నాలో లేకపోతే, నీవు నాలో లేకపోతే ఏమవ్వచ్చు, డిఫరెన్సెస్ అనేవి రావచ్చు, డిఫరెన్సెస్ అనేవి రావచ్చు. దేవుని సన్నిధిలో ఆయన ప్లాన్ ఏంటో నీకు అర్థం కాకపోవచ్చు, ఆయన ప్లాన్ ఏంటో నీకు అర్థం కాకపోవచ్చు. సో కొన్నిసార్లు మన లైఫ్లో మనం ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం కదా. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే, దేవుడు ఏదో చెయ్యాలని ట్రై చేస్తూ ఉంటాడు మన లైఫ్లో, కానీ మనకు అది అర్థం కాదు. కానీ అదేమవ్వదు, మనకి అర్థం కాదు. దేవుడు ఎందుకు ఇలా చేయాలని ట్రై చేస్తున్నాడో మనకేమవ్వదు, కొన్నిసార్లు అర్థం కాదు. సో ఈరోజు ఏం చేద్దామంటే, మన ప్లాన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి ఆయన ప్లాన్ అసలు ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏం చేద్దాం? సో ఈరోజు మనం ఏంటిది విడిచిపెడుతున్నాము అంటే, మన ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెంసేపు ఏం చేద్దాం, పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేయడానికి మనం ట్రై చేస్తున్నాం, ఏది నేర్చుకోవడానికి మనం ట్రై చేద్దాం ఇవాళ. ఆయన ప్లాన్స్ ఏంటి, అసలు ఆయన ఎలా పనిచేయాలనుకుంటున్నాడు, అసలు ఆయన ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నాడు, అసలు ఆయన ఎందుకు ఒకేలాంటి సిచ్యువేషన్స్ని కూడా డిఫరెంట్గా డీల్ చేస్తున్నాడు, ఒకే పరిస్థితిని కూడా ఒక మనిషికి ఒకలాగా ఇంకొక మనిషికి ఇంకొకలాగా ఎందుకు దేవుడు చేస్తున్నాడు, ఏంటి ఆయన తలంపులకి మన తలంపులకి మధ్యలో ఉండే ఆ డిఫరెన్స్ ఏంటి, ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది అంటున్నాడు. ఆయన ఇమేజ్లోనేగా మనం చేయబడింది. ఆ డిఫరెన్స్ వచ్చేసింది పాపం వలన. ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి మధ్య ఏమొచ్చేసింది, ఒక డిఫరెన్స్ వచ్చేసింది పాపం వలన. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒకసారి ఆయన ప్లాన్ ఏంటో కొంచెం డీప్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆయన తలంపులు ఏంటో వాటిని డీప్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. కొన్నిసార్లు దేవుడు నో చెప్తాడు, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు, డైరెక్ట్గా నో చెప్తాడు, మొహం మీద కొట్టినట్టు. ప్రభా నాకు కావాలయ్యా, ఏం అక్కర్లేదు పక్కకెళ్ళి, ఏంటిది ఏం అక్కర్లేదు పక్కకెళ్ళి, అది నీకు అక్కర్లా, అది నీకు అసలు అనవసరం, నీకు అది వేస్ట్, కాబట్టి నీకు అది వద్దు, నువ్వు పక్కకు పో, నువ్వు నీ వల్ల కాదు అది అని చెప్పి డైరెక్ట్గా దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు మొహం మీదే నో చెప్తూ ఉంటాడు. కానీ నాకు నో చెప్పిందే వాడికి ఇస్తుంటాడు. ఏం చేస్తాడు, నాకు నో చెప్పిందే తనకిస్తాడు. ఈయనకిచ్చేదే ఆయనకి కూడా ఇస్తాడు, కాకపోతే ఆయనకి 10 రోజుల తర్వాత ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, నాకు నో చెప్పింది ఆయనకి ఇస్తాడు, ఆయనకి ఇచ్చింది 10 రోజులకి లేట్గా. ఇద్దరు ఒకేసారి ప్రార్థన చేశారు, కానీ ఈయనకి నిన్నే ఈయనకి ప్రార్థన చేసిన నెక్స్ట్ డే వచ్చేసింది, ఆయనకి 10 రోజుల తర్వాత వస్తుంది. సో నాకు నో చెప్పాడంటే అది మనకు తెలుసు, నో చెప్పాడంటే మనకు క్లారిటీ వచ్చేసింది. నో చెప్పాడంటే అసలు ప్రాబ్లమే రాదు. కొన్నిసార్లు ఎంతో కొంత దేవుని గురించి తెలుసు కాబట్టి, ఆయన వైపు తిరిగి ఆయన జాలి ఆల్రెడీ పొందుకొని ఉన్నాం కాబట్టి, ఆయన జాలి ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాడు కదా, నా వైపు తిరగండి నేను మీకు జాలి ఇస్తాను అన్నాడు కాబట్టి, ఆయన జాలి పొందుకొని ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఏంటా పాయింట్ అంటే, ఇఫ్ గాడ్ సెడ్ నో, ఇట్ మీన్స్ అది నాకు సంబంధించింది కాదు. దేవుడు నో చెప్పాడంటే అది నాకు సంబంధించింది కాదు. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఈ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే, ఇద్దరు ఒకేసారి ప్రార్థన చేసి వీడికి 2వ రోజు వచ్చి ఆయనకి 10 రోజుల తర్వాత వచ్చింది చూసారా, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, అక్కడ ప్రాబ్లం వస్తుంది. మన ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుని చిత్తానికి అప్పగిస్తున్నాం, బాగానే ఉంది. మన ప్లాన్ పక్కన పెట్టి దేవుని చేతికి వదిలేస్తున్నాం, బాగానే ఉంది. మన ప్లాన్ పక్కన పెట్టి దేవుడు నో చెప్పాడు అంటే, ఓకే ఇది నాకు కరెక్ట్ కాదు అని ఎంతో కొంత ఒప్పుకుంటున్నాం, బాగానే ఉంది. బట్ దేవుడు ఆ పరిస్థితిని, అదే పరిస్థితిని వేరే వాళ్ళ విషయంలో డీల్ చేస్తున్న వే చూసేటప్పటికి మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మనకేమైంది, కొంచెం మళ్ళా మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. ప్రవ్వా నాకు వద్దన్నావు అంటే నేను అర్థం చేసుకుంటా, మరి ఆయనకి ఇచ్చావు, ఆయనకి ఏం చేసావు, ఇచ్చావు. ఈయనకి లేట్ అయినా సరే ఈయనకు కూడా ఇచ్చావు, ఈయనకి లేట్ అయింది కానీ ఈయనకు కూడా ఏం చేసావు, ఇచ్చావు. వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకో చెప్పు నాకు ఇప్పుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఏంటో నాకు ఇప్పుడు చెప్పు. ఈరోజు అది నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఓకే, వాక్యం అయ్యేదాకా మర్చిపోద్దు. ఆయన తలంపులు మన తలంపులు వేరు, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వేరు. ఎంత వేరు అంటే, ఆకాశానికి భూమికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంటుంది మన ప్లాన్స్కి ఆయన ప్లాన్స్కి. ఓకే, సో 2 సిచ్యువేషన్స్ నేర్చుకుందాం. 2 సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్ ఈజ్ సేమ్, ప్రాబ్లం ఒకటే. ప్రాబ్లం ఏంటిది, ఒకటే. బట్ ద వే దేవుడు దాంతో డీల్ చేసిన విధానం అనేది డిఫరెంట్. దేవుడు ఆ ప్రాబ్లమ్ని డీల్ చేసిన విధానం అనేది డిఫరెంట్ అనమాట. సో అందులో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఫస్ట్ సిచ్యువేషన్లో దేవుడు ఏం చేశాడంటే,
పరిస్థితిని శాంతపరిచాడు. మొట్టమొదటి దాంట్లో దేవుడు ఏం చేశాడు చెప్పాలి. మొట్టమొదటిసారి దేవుడు ఏం చేశాడు? పరిస్థితిని శాంతపరిచాడు. హి కామ్ డౌన్ ది సిచ్యువేషన్. దేవుడు పరిస్థితిని మొత్తాన్ని ఏం చేస్తాడంటే ఒకేసారి శాంతపరిచాడు. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు. మత్తయి సువార్త. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆమేన్. దీని గురించి మన అందరికీ తెలుసు కదండి. దీని గురించి మన అందరికీ తెలుసా లేదా? తెలుసు. సో ఇక్కడ జరిగిందాన్ని ఒకసారి జస్ట్ షార్ట్గా సమ్మరైజ్ చేయాలంటే, అక్కడ ఏమవుతుందంటే శిష్యులు యేసుక్రీస్తు వారు కలిసి దోణిలో వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న ప్రాసెస్లో చుట్టూ ఏమైనాయి? ఒకేసారి అలలు, అలజడులు, ఇబ్బందులు, మన భాషలో మాట్లాడాలంటే మొత్తం ఒకేసారి తుఫాను కొట్టడం స్టార్ట్ అయింది. వెంటనే ఏమైపోయింది? దోణె ఏమైందంటే అలల చేత కప్పబడేను అని ఉంటుంది అక్కడ మాట. ఏం చేయబడింది? కప్పబడింది. అంటే అలలు, తుఫాన్ మొత్తం ఏం చేసింది? దోణిని సరౌండ్ చేసింది అనమాట. చుట్టూ ప్రాబ్లం వచ్చేసింది. ఆ తర్వాత ఏమైంది? వీళ్ళు ఏం చేశారు? శిష్యులు వెంటనే యేసుక్రీస్తు వారిని, పాపం యేసుక్రీస్తు వారు అలసిపోయి వాక్యం చెప్పి నిద్రపోయారు. ప్రశాంతంగా నిద్రపోతుంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వీళ్ళు ఏమన్నారంట? మేమేమైపోతున్నాం బాబు, నశించిపోతున్నాం అయ్యా, నువ్వేం చేయి, మమ్మల్ని రక్షించడానికి లెగు అని చెప్పి యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? లేపారు. లేపిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఏమైపోయింది? కామైపోయింది. ఈరోజు దేవుని సన్నిధిలో కూడా మన చుట్టూ వస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో, మన చుట్టూ వస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, అవి మనల్ని కప్పివేసినప్పటికీ సరే, అవి మనల్ని ఏం చేసినప్పటికీ సరే, కప్పివేసినప్పటికీ సరే, దేవుని దగ్గరికి వెళ్ళి కనుక మనం మొర్ర పెడితే దేవుడు ఏం చేయబోతున్నాడు? లేచి వాటిని గద్దించి ఏం చేయబోతున్నాడు? దాన్ని నమ్ముతున్నారా? దేవుడు నిమ్మలపరుస్తాడని నమ్ముతున్నారా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. సో వాట్ హీస్ గోనా డూ ఇస్, దేవుడు లెగిచి ఏం చేశాడంట? ఏం చేయబోతున్నాడు? నువ్వు ఏ పరిస్థితి గురించి అయితే దేవుని దగ్గర కూర్చొని, ప్రవ్వా ఏంటి, మేము నశించిపోతున్నాం, నా ప్రాణం పోతుంది. అక్కడ ఒక మాట అనుకున్నాం కదా, ఏంటంటే ప్రాణం పెట్టుకొని పట్టుకొని ఏమంటాం మనం? ప్రాణం పోతే పట్టించుకోవేంటి అంటాం. ఎవరిని? ప్రాణం పెట్టుకోండి. ఏదనంటే ఏమంటాం తెలుసా? నా బాధ అలాంటిదండి, నా బాధ అలాంటిది, నా బాధ మధ్యలో నేను దేవుణ్ణి ఏమనేసానో నాకే తెలియలేదు. శిష్యులు కూడా అలాగే అన్నారు, నేను నశించిపోతున్నామయ్యా బాబు, లెగిచి మమ్మల్ని నుంచి రక్షించు అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏమన్నాడు? లేకగానే అల్ప విశ్వాసులారా మీరెందుకు. ఇంకా మార్కు సువార్త, లూకా సువార్తల్లో కూడా దీని గురించి ఉంటుంది. అక్కడ కూడా మనకు కనిపిస్తుంది, మీ విశ్వాసం ఎక్కడికి పోయింది? నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినప్పుడు మీరు నాతో పాటు లేరా? మీరు కాదా దగ్గరుండి కుంటోళ్ళు నా దగ్గర తీసుకొచ్చి బాగైన వెనక్కి పంపిస్తుంది? మీరు కాదా గుడ్డోడిని చేయబట్టుకుని నా దగ్గరికి నడిపించి బాగైన తర్వాత ఎల్లు దారి అని చెప్పి ఇదే దారి అని నేర్పించి వాడికి పంపిస్తుంది? మీరు కాదా మాట్లాడలేనోడిని నా దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడిస్తాడు దేవుడు అని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చి వాడి కార్యం చూసిన తర్వాత పంపించింది? మీరు కదా మీ విశ్వాసం ఏమైపోయింది అని చెప్పి దేవుడు ఏం చేశాడండి? లెగిచి వెంటనే ఏమన్నాడంట? గాలిని, సముద్రాన్ని ఏం చేశాడు? పరిస్థితిని కామ్ చేస్తాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా? దేవుడు వెంటనే ఏం చేశాడు? అక్కడ రియాక్ట్ అయ్యాడు. సో ద ఫస్ట్ సిచ్యువేషన్ ఈస్, తుఫాన్లు, ఇబ్బందులు, బాధలు, శ్రమలు, ఇరుకులు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు వెంటనే ఏం చేయబోతున్నాడు? పరిస్థితులన్నిటినీ శాంతపరచబోతున్నాడు. దేవుడు వెంటనే ఏం చేయబోతున్నాడు? పరిస్థితులన్నిటినీ శాంతపరిచే దేవుడు.
ఎందుకు వెంటనే దేవుడు పరిస్థితులన్నిటిని శాంతపరుస్తున్నాడండి? ఎందుకు దేవుడు పరిస్థితిని, మన చుట్టూ ఉన్నటువంటి ఇబ్బందులను, మన చుట్టూ ఉన్నటువంటి కప్పివేసినటువంటి బాధల్ని సైతం దేవుడు ఏం చేస్తున్నాడు, వాటిని ఎందుకు శాంతపరుస్తున్నాడు అంటే, ఫస్ట్ థింగ్ దానికి రీజన్ ఏంటి అంటే, అక్కడ అన్నాడు కదా, అల్ప విశ్వాసులారా. ఏమన్నాడు అంటే, విశ్వాసము లేనటువంటి స్టేజ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ద ఫస్ట్ రీజన్ దేవుడు ఎందుకు మన పరిస్థితుల్ని కామ్ చేయబోతున్నాడు, ఎందుకు పరిస్థితుల్ని దేవుడు చక్కబెడతాడు అంటే, మనలో విశ్వాసాన్ని పెంచడానికి. ఎందుకు? ఫస్ట్ థింగ్ ఎందుకు చెప్పండి? మనలో ఏం పెంచడానికి? విశ్వాసాన్ని పెంచడానికి. చాలా కార్యాలు చూస్తాం, చాలా కార్యాలు చూసినప్పటికీ కూడా మనం ఏ పొజిషన్లో ఉన్నాం? అల్ప విశ్వాసం అనే పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనలో ఆ విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? సిచ్యువేషన్స్ని దేవుడు శాంతపరుస్తున్నాడు. సెకండ్ వన్, ఎందుకు దేవుడు మనం ప్రార్థించిన వెంటనే సిచ్యువేషన్స్ అన్నిటిని దేవుడు కామ్ చేస్తున్నాడు అంటే, రెండవది ఆయన యొక్క గొప్పతనాన్ని మనకి రుచి చూపించడానికి. ఎందుకు చెప్పండి? ఆయన యొక్క గొప్పతనాన్ని మనకి రుచి చూపించడానికి. మనం చెప్తూ ఉంటాం కదా, యెహోవా దయాళుడని ఏం చేయాలి? రుచి చూసి తెలుసుకోవాలి. దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఏం చేయాలి? ఒక్కసారి వచ్చి టేస్ట్ చేసుకో. ఒక్కసారి, జస్ట్ అదే అంటారు కదండి, అన్నం మగ్గిందేనా ఉడికిందా అంటారా, మొత్తం అన్నం మొత్తం రెడీ అయిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే ఏమైపోద్ది? ఎలా తెలిసిద్ది? సరే, ఇప్పుడు నాకు క్వశ్చన్, నాదొక క్వశ్చన్. కింద మరి కింద అన్నం అంతా మాడిపోద్ది, పైన అన్నం మాత్రం బాగానే ఉండిద్ది కదా. కింద అన్నం అడుగంటేసిద్ది కదండి, కింద అన్నం ఏమైద్ది? అడుగంటిద్ది, మాడిద్ది. ఆ తర్వాత ఎప్పటికో పైన అన్నం మాడిద్ది. మొత్తం మాడిపోద్దా? అన్నం అంతా ఒకేసారి మాడిపోద్దా? నేను చూసినప్పుడైతే కింద అడుగంటింది కానీ పైన అన్నం మధ్యలో ఉంటుంది చూసారా, మధ్యలో ఉన్న అన్నం మాత్రం బాగానే ఉంది మేము చూసినప్పుడల్లా. స్మెల్ కాదండి కాన్సెప్ట్ ఇక్కడ. మరి స్మెల్ చూసి చెప్పేచ్చుగా అన్నం మగ్గిందని. దాన్ని ఏం చేస్తున్నారు? అది బాగా ఫస్ట్ థింగ్ అయితే ఏం చేస్తాం మనం? ఇది మగ్గిందో లేదో తెలియడానికండి దాన్ని అది నేను అడుగుతున్నా. ఫస్ట్ ఏం చేస్తాం? మెతుకు చూస్తాం. కింద అడుగంటిందని తెలియడానికి మాత్రం ఏం కావాలి? స్మెల్ కావాలి. కింద అడుగంటిందని తెలియడానికి మాత్రం స్మెల్ కావాలి. పైన మెతుకు చూసేసి చెప్పలేం కదా. అది నేను అడుగుతుంది ఇందాక. పైన మెతుకు చూసేసి కింద మాడిందో లేదో ఏం చేయలేం, చెప్పలేం. దానికి మళ్ళీ ఇంకొక ఆర కావాలి, దానికి ఇంకొక ఇంద్రియం పని చేయాలి కదా. కానీ ఏం చేస్తాం? పైన ఒకటి పట్టుకొని వెంటనే చెప్పేస్తూ ఉంటాం. అంటే ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక స్టేజ్లో వేరే ఒక విధానాన్ని కూడా మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అవునా కదా? అర్థమైందా లేదా? పైన వరకు ఫస్ట్ సారి మాత్రం ఏం సరిపోయిద్ది? పైనది పట్టుకుంటే సరిపోయిద్ది. కానీ కొంచెం టైం అయ్యేసరికి ఏం కావాల్సి వస్తుంది? ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది పడుతుంది. ఇక్కడ వరకు ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఇది మైండ్లో పెట్టుకోండి. సో ద ఫస్ట్ స్టేజ్లో ఎక్కడున్నామంటే పట్టుకొని చూసేసే స్టేజ్లో ఉంటున్నాం మనం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, రుచి చూచి మనకి రుచి చూపించడానికి ఫస్ట్ స్టేజ్లో ఉన్న మనకి దేవుడు వెంటనే దేవుని యొక్క గొప్పతనం ఏంటో రుచి చూపించడానికి వెంటనే దేవుడు అడగంగానే పరిస్థితులు మొత్తాన్ని ఏం చేస్తాడు? కామ్ చేస్తాడు. అర్థమైందనమాట. వెన్ యు ఆర్ ఇన్ అ ఫస్ట్ స్టేజ్, దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని బిడ్డగా ఎదుగుతున్నప్పుడు, ఇనిషియల్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు, లేదా మొదటిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేదా కొత్తగా దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని యొక్క గొప్పతనాన్ని నీకు రుచి చూపించడానికి మొదటిగా దేవుడు ఏం చేయబోతున్నాడు? నీకు ఒక మెతుకు చేతిలో పెట్టబోతున్నాడు. ఆ మెతుకు చేతిలో పెట్టడమే ఏంటి అంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితిని ఇన్స్టెంట్గా శాంతపరచడం. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఇన్స్టెంట్గా శాంతపరచడం. అది రెండవ కారణం. మూడవ కారణం ఏంటి అంటే, దేవుని విషయంలో ఒక నిశ్చయత నీకు రావడానికి. ఏంటిది? దేవుని విషయంలో ఒక నిశ్చయత రావడానికి. ఏంటా నిశ్చయత? ఒకసారి ఆ చివరి వచనం చదవండి, ఆ భాగంలో చివరి మాట. ఆ మనుష్యులు ఏమయ్యారంట? ఆశ్చర్యపడి ఏమన్నారు? ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? చెప్పుకున్నారంట. వేరే భాగంలో కనిపిస్తుంది, అప్పటి నుంచి ఆయనకు భయపడి ఆయన యందు విశ్వాసం ఉంచిరి అనేది కూడా మనకు కనిపిస్తుంటుంది వేరే ప్లేసెస్లో మనం చూసినట్లయితే. సో
ఎందుకు దేవుడు వెంటనే మనం అడగంగానే మన పరిస్థితులన్నిటినీ కామ్ చేస్తాడు అంటే, మూడవదిగా దేవుని విషయంలో ఈయన నిజమైన దేవుడు, ఈయన సత్యమైన దేవుడు, ఈయన సజీవుడైన దేవుడు, ఈయన గొప్పవాడైన దేవుడు, ఈయన సమర్థుడైన దేవుడు అనే ఒక నిశ్చయత మన హృదయంలో కలగడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే, మనం అడగగానే మన పరిస్థితులన్నిటినీ కామ్ చేసేస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఫస్ట్ మాట ఎందుకు దేవుడు మన జీవితంలో పరిస్థితుల్ని ప్రశాంతపరుస్తాడండి? మొట్టమొదటిగా ఎందుకు ప్రశాంతపరుస్తాడు పరిస్థితుల్ని? ఫస్ట్ అనుకున్నది ఏంటిది? మనలో విశ్వాసం పెంచడానికి కదా. వీళ్ళు ఎంతమందికి ఒపీనియన్ ఉండేదో లేదు తెలియదు, కానీ నాకు మాత్రం ఒక పాయింట్లో ఉండేది. ఏంటి అంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని సృష్టించాడు, దేవుడు మనల్ని ఈ లోకంలో నిలబెట్టాడు, దేవుడు మనల్ని మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, దేవుడు మన కోసం ఈ లోకంలో ప్రాణం పెట్టాడు, దేవుడు మనం అడిగిందాన్ని ఇస్తున్నాడు, దేవుడిని నమ్మితే మనకి పరలోకం ఇస్తాడు, దేవుని సన్నిధికి వస్తే నిత్య రాజ్యంలో మనల్ని నడిపిస్తాడు. ఫ్యూచర్ గురించి ప్రామిసెస్ ఉన్నాయి. ప్రజెంట్ భూమి మీద బతుకున్నప్పుడు మనకు కావాల్సిన ప్రామిస్లు అన్నీ కూడా, వాగ్దానాలు అన్నీ కూడా మన విషయంలో దేవుడు పెట్టుంచాడు. ఎప్పుడు ఏడిస్తే అప్పుడు మాట్లాడతాడు, అవును కదా. ఆల్రెడీ పెట్టని పోయి చదువుకుంటాడా అన్నాడు కదా. మరొక్కసారి నీకు గుర్తు చేయడానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. ఇంత చేస్తున్నాడు కదా దేవుడు. నా వైపు నుండి నేను ఇవ్వాల్సింది విశ్వాసం ఒక్కటే. నా వైపు నుంచి నేను ఇవ్వాల్సింది ఏంటి? విశ్వాసం ఒక్కటే. సో ఆ విశ్వాసం ఏం చేయాలి? నేను ఇవ్వాలి. ఆ విశ్వాసం ఏం చేయాలి? నేను ఇవ్వాలి, అవునా కదా? ఇప్పుడు నేర్చుకున్నది అదేనా? ఇక్కడ మాట ఏంటి? మనలో విశ్వాసం రావడానికి, మనలో విశ్వాసం ఉండడానికి దేవుడే ఏం చేస్తానంటున్నాడు? దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? దేవుడు అక్కడ కూడా మనల్ని వదిలిపెట్టట్లేదు, చూసారా? అక్కడ కూడా వదిలిపెట్ట. మన జీవితంలో కార్యం జరగడానికి కావాల్సిన ఒకే ఒక సాధనం, వెపన్, ఒకే ఒక వే ఏంటిది? అది విశ్వాసం. నువ్వు ప్రార్థన చేయి, బానే ఉంది. నువ్వు వాక్యం చదువుతావు, బానే ఉంది. దేవుని మాటలు ఎత్తిపడతావు, బానే ఉంది. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం, గుడ్. బట్ ఇవన్నీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి? విశ్వాసం ఉన్నప్పుడే దాలుస్తాయి. ఆ విశ్వాసం మన హృదయంలో ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు అడుగు, నేను ఆ విశ్వాసం కూడా నీలో పుట్టిస్తా. నువ్వు అడుగు, ఆ విశ్వాసం కూడా నేను నీలో పుట్టిస్తా. నాకు ఉండేది ఒక టైంలో విశ్వాసం అయినా నేను ఎందుకు, అదొక లాంటి లో ఫీలింగ్ వచ్చేది. ప్రభువా, విశ్వాసం ఒక్కటే కదా నువ్వు అడిగింది, ఆ ఒక్కటి కూడా నేను చేయలేకపోతున్నానే. బట్ ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నీలో విశ్వాసం కొదువుగా ఉంటే ఆస్క్ మీ, నేను అది కూడా నీకు ఇస్తా. ఏమంటున్నాడు? నీకు విశ్వాసం కొదువుగా ఉంటే అడుగు, నీలో విశ్వాసాన్ని పుట్టించడానికి నేను ఏదో ఒకటి చేస్తా. నీలో విశ్వాసాన్ని పుట్టించడానికి కూడా నేను నీ జీవితంలో ఏం చేస్తాను? కార్యాలు చేస్తా. సో మన సైడ్ నుంచి పెట్టాల్సిన పెద్ద కష్టమైతే ఏంలా, అవునా కదా? సమర్పించుకుంటే చాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసం మనలో పుట్టడానికి కూడా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? సహాయం చేస్తా అంటున్నాడు. రెండవదిగా దేనికి దేవుడు మన పరిస్థితుల్ని కామ్ చేస్తా అంటున్నాడు? ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకి రుచి చూపించడానికి ఇన్స్టెంట్ గా దేవుడు ఏం చేయబోతున్నాడు? పరిస్థితులన్నిటినీ చక్కబెట్టేస్తా అంటున్నాడు. మూడవదిగా ఏమంటున్నాడండి? ఎందుకు? ఆయన యొక్క దట్స్ ద సెకండ్ పాయింట్. దేవుని విషయంలో ఒక నిశ్చయత మన జీవితంలో కలగడానికి, దేవుని విషయంలో ఒక నిశ్చయత మన జీవితంలో కలగడానికి ఎలా అయితే ఆ రోజు శిష్యులకు కలిగిందో, ఏం కలిగింది వాళ్ళకి? ఈయన సృష్టిని కూడా శాసించగలిగిన గొప్పవాడు. ఆయన సృష్టిని కూడా శాసించగలిగిన గొప్పవాడు. నిశ్చయతే పుట్టించాలి అనుకున్నప్పుడు అల్ప విశ్వాసులారని ఎందుకన్నాడు దేవుడు అంటే, ఇంతకు ముందు ఈ శిష్యులందరికీ విన్న వాళ్ళే వీళ్ళంతా. ఈ శిష్యులందరికీ తెలుసు, మొట్టమొదటిగా దేవుడు మెస్సయ్యగా మరియా లేకపోతే యోహాను వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే వేరే వాళ్ళలో దేవుడు ప్రత్యక్షపరుచుకున్నది శిష్యులకే. ఆయన మెస్సయ్య అనే విషయం మిగతా వాళ్ళకి తర్వాత తెలిసింది, అవునా కదా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే మాట విన్న శిష్యులు అందులో ఉన్నారు. వాళ్ళు విని వెళ్ళి చెప్పి అనేక మందిని తీసుకొని వచ్చారు. మెస్సయ్యగా తనని తాను కనపరుచుకున్నటువంటి శిష్యుల దగ్గర కూడా దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఆయన విషయంలో ఒక నిశ్చయత వాళ్ళ హృదయంలో పుట్టించాల్సి వచ్చింది. అయినా దేవుడు ఏం చేశాడు? పుట్టించాడు. అయినా దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు?
మనము ఆయన్ని నమ్మడానికి, మనము ఆయన మీద నమ్మకం ఆయన మీద నిలుపుకోవడానికి దేవుడు ఎంత అయినా చేయడానికి సిద్ధపడుతున్నాడండి. ఎన్ని రోజులైనా కష్టపడడానికి ట్రై చేస్తున్నాడు. కానీ మనం మాత్రం శిష్యుల్లాగా ఇంకా ప్రభువా నశించిపోతున్నాం, కనిపించట్లా, నశించిపోతున్నా, నీకు తెలియట్లేదా, లెగు అని చెప్పి ఇంకా బాధపడేటటువంటి స్టేజ్లో శిష్యులు ఉన్నారు. కాబట్టే దేవుడు దీని ద్వారా మాట్లాడుతున్నాడు కదా, కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నేను ఏం చేయబోతున్నా, ఇన్స్టెంట్గా కామ్ చేసేస్తాను. అండ్ ద రీజన్ ఈజ్ నీలో విశ్వాసం పుట్టించడానికి, నా గొప్పతనం నీకు మరలా రుచి చూపించడానికి, నేనేంటో నేనెవరినో ఆ నిశ్చయిత నీ జీవితంలో, నీ హృదయంలో పుట్టించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇక్కడ వరకు దేవుణ్ణి బాగానే అర్థం చేసుకున్నాం. ఇక్కడ వరకు దేవుని యొక్క ప్లాన్ని బాగానే అర్థం చేసుకున్నాం. కానీ ఒక క్వశ్చన్, వెంటనే మన ప్రార్థనలకి జవాబు వచ్చేస్తుంటే మన హృదయంలో కొన్ని స్టార్ట్ అవుతాయి. ఏం స్టార్ట్ అవుతాయి అవేంటో కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ నెగ్లిజెన్స్. ఏం స్టార్ట్ అవుతుంది? నెగ్లిజెన్స్. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే సొలొమోన్. ఎవరండి? సొలొమోన్. ఎవరా సొలొమోను? ఇజ్రాయెల్ రాజుల్లో ఒక ఆయన. ఎవరు? దావీదు కుమారుడు. ఇంకా ఆయనకున్నటువంటి అది చెప్పండి. ఆయనకున్నటువంటి ఎలోన్ స్పేస్ అది ఉంది, దేవుడు ఇచ్చినటువంటి, ఆయనకి మాత్రమే స్పెసిఫిక్ గా దేవుడు ఇచ్చింది ఉంది. అదేంటిది? ఎలా పొందుకున్నాడండి? అది కాదు చెప్పాల్సింది. అది ఓకేనండి, ఈ కంటెక్స్ట్ లో మాట్లాడుకుందాం. అడిగాడు, పొందేసుకున్నాడు. ఏమైంది? అడిగాడు, పొందేసుకున్నాడు. టైం పట్టిందా? ప్రార్థన చేస్తున్నాడంట, దేవుడు కనిపించాడంట, ఏం కావాలన్నాడంట, నేను చిన్నోడినయ్యా, పరిపాలించడానికి జ్ఞానం కావాలన్నాడు, ఇచ్చేసాడు. సో ఇలా మన లైఫ్ లో వెంటనే కార్యాలు చూసినప్పుడు మొట్టమొదటిగా మన జీవితంలో ఏమొచ్చిందో తెలుసా? నెగ్లిజెన్స్ వస్తుంది. ఏమొస్తుంది? నిర్లక్ష్యం వస్తుంది. దేని విషయంలో నిర్లక్ష్యం వస్తుంది? దేవుని విషయంలో నిర్లక్ష్యం వస్తుంది. సొలొమోన్కి ఎలా వచ్చింది నిర్లక్ష్యం? సొలొమోన్కి నిర్లక్ష్యం వచ్చిందనడానికి కారణం, అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే, నిర్లక్ష్యం చూపించాడు కాబట్టే అన్యజనుల దేవతలను, వాళ్ళని పూజించే వాళ్ళని ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నప్పటికీ కూడా ఇఫ్ మన ఆలోచన బయట వాటి వైపు వెళ్తుంది అంటే, మన ఆలోచన లోక సంబంధమైన వాటి వైపుకు వెళ్తుంది అంటే, ఇహలోకపరమైన వాటి మన వైపుకు మన ఆలోచనలు, మన మనసు తిరుగుతుంది అంటే, దాని అర్థం ఏంటంటే, ఇస్తున్న దేవుణ్ణి మనం ఏం చేస్తున్నట్టు? నిర్లక్ష్యం చేస్తున్నట్లు. సో ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈస్, దేవుడు మన జీవితంలో మన పరిస్థితుల్ని ప్రశాంతం చేస్తున్నప్పుడు, మన పరిస్థితుల్ని, మన జీవితంలో వస్తున్న అలజడుల్ని శాంతపరుస్తున్నప్పుడు మనం దేని విషయంలో కేర్ తీసుకోవాలి? నిర్లక్ష్యం రాకుండా జాగ్రత్త పడాలి. ఏం జాగ్రత్త పడాలి? నిర్లక్ష్యం రాకుండా జాగ్రత్త పడాలి. రెండవది, బిలామయ్య గారు. ఎవరు? బిలామయ్య గారు. ఏం పొందుకున్నాడు? మంచి ప్రవచన వరాన్ని పొందుకున్నాడు. మంచి దేవుని యొక్క మాటలను ఎదుటి వాళ్ళకి చెప్పగలిగినటువంటి ఒక ప్రవక్తగా ఏమయ్యాడు? కొనసాగింపబడ్డాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తానన్న బహుమానాలు చూశాడో ఏం పుట్టింది? ఆశ కాదు, అది అత్యాశ. ఏం పుట్టింది? అత్యాశ పుట్టింది. దేవుడు ఇస్తున్న ఐశ్వర్యాలు ఏమవో మనకి, ఏమవో చాలు. సో దేవుడు మన పరిస్థితుల్ని ప్రశాంతపరుస్తున్నప్పుడు రెండవదిగా మనం దేని విషయంలో జాగ్రత్త పడాలో తెలుసా? అత్యాశ రాకుండా జాగ్రత్త పడాలి. దేని విషయంలో జాగ్రత్త పడాలి? అత్యాశ రాకుండా జాగ్రత్త పడాలి. దీనికి క్వైట్ ఆపోజిట్ ఎవరంటే అబ్రహాం. వెళ్ళాడు పాపం రాజుకు సహాయం చేయడానికి, వెళ్ళాడు, శత్రువుల్ని జయించడానికి సహాయం చేశాడు. ఏ ఆస్తి అయితే దోచుకొని వెళ్ళిపోయారో ఆ ఆస్తి మొత్తం తిరిగి రాజు దగ్గరికి వచ్చేలాగా సహాయం చేశాడు. రాజు ఏమన్నాడు? ఇదిగో నీకు కావాల్సింది ఆస్తి, నీకు ఆస్తి మొత్తం తీసేసుకో, నా ప్రజల్ని నేను ఉంచుకుంటా అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడండి? ఏమన్నాడు? నేనే నా వల్లనే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు అన్న మాట నీ నోట రాకూడదు, అన్న ఆలోచన నీ మనసులో రాకూడదంటే, నీ దగ్గరున్న ఆశలో చిల్లి గవ్వ కూడా నా దగ్గరికి రాకూడదు. నా దగ్గరికి ఏమవకూడదు? రాకూడదు. అబ్రహాం ఏమన్నా అప్పుడు దాకా యుద్ధాలు చేసి వచ్చాడా? కాదు.
అప్పుడు దేవుని సహాయం అడిగాడు, దేవుని సహాయం పొందుకున్నాడు. ఇన్స్టెంట్ గా దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. అత్యాశ పుట్టిందా? పుట్టలా. సో దేవుడు మన పరిస్థితుల్ని ప్రశాంతపరుస్తున్నప్పుడు, వెంటనే మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నప్పుడు మనలో ఏం పుట్టకూడదు? అత్యాశ పుట్టకూడదు. ప్రభా ఇంకొకటి చేసి అయిపోయింది. నో, అత్యాశ స్టార్ట్ అవ్వకూడదు. మూడవది సంసోను. నేను ఎప్పుడు ఇద్దరు పేర్లు ఇలాగే చెప్తా. సంసోను ఏముంది? సంసోనికి ఏముంది? బలం ఉంది. ఎప్పుడూ ఉండేదా? ఎప్పుడు వచ్చేది? దేవుని ఆత్మ దిగినప్పుడు శక్తి పొందుకునేవాడు. దేవుని యొక్క ఆత్మ దిగినప్పుడు శక్తి పొందుకొని క్రొత్త తాళ్ళని సైతం ఎలా తెంపేశాడంట? కాల్చబడిన జనపనార వల్ల ఏమైపోయింది? అగ్ని చేత కాల్చబడిన ఏమైపోయినాయి? మొత్తం తెగిపోయి కింద పడిపోయినాయి. అంత బలం ఎప్పుడు వస్తుంది? సింహం దగ్గరికి వెళ్తున్నాడు, పాపం ప్రశాంతంగా పోతుంది. దాన్ని పట్టుకొని ఏం చేస్తున్నాడు అంటే, అటాక్ చేసిందిలే కాదనట్లా, దాన్ని ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? చంపాలనుకున్నాడు. మళ్ళీ ఏమైంది? దేవుని ఆత్మ వచ్చింది, శక్తి పొందుకున్నాడు, చీల్చేసాడు, పక్కన పడేశాడు. ఏదో తను ప్రేమించిన అమ్మాయిని ఏం చేశారు? బాధ పెట్టారు. తట్టుకోలేక ఏం చేశాడు? వెంటనే నక్కల దగ్గరికి వెళ్ళాడు. దేవుని ఆత్మ వచ్చింది, నక్కలన్నిటిని పట్టుకొని నక్క తోకలు కట్టి నిప్పెలిగించి పొలాల్లోకి వదిలేశాడు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎప్పుడు అడిగితే అప్పుడు ఏమవుతుంది? దేవుని ఆత్మ సంసోను మీదకి దిగొస్తుంది, శక్తినిస్తుంది, కార్యం చేస్తున్నాడు. అయ్యగారికి ఏం పుట్టింది? గర్వం పుట్టింది. ఏం పుట్టింది? గర్వం పుట్టి దేవుడు చెప్పిన ఒక్క పని కూడా చేయకుండా వదిలేశాడు. ఏంటిది అది? నీ సీక్రెట్ నువ్వు ఎవరికి చెప్పబాక అన్నాడు. అది కూడా ఏం చేశాడండి? ఏంటి ధైర్యం? నేను అడిగితే దేవుడు మళ్ళీ నాకు ఆత్మ వచ్చేసిద్ది, శక్తి వచ్చేసిద్ది, మళ్ళీ తప్పించుకుంటాను. ఏంటి ప్రూఫ్? ఏంటి గర్వం వచ్చింది అనడానికి ప్రూఫ్ ఏంటంటే, చెప్పేశాడంట, జుట్టు కత్తిరించేసిందంట అక్క జుట్టు కత్తిరించిన తర్వాత శత్రువులు వచ్చి కట్టేశారంట, బంధించేశారంట. బంధించిన తర్వాత అయ్యగారు ఏం చేయడానికి ట్రై చేశారు? మరలా దేవుని ఆత్మ నా మీదకి వస్తుంది, నేను దీన్ని ఏం చేయబోతున్నా? వచ్చిందా? అలా దేన్ని బట్టి గర్వపడ్డాడు? వెంటనే దేవుడు తనకిస్తున్న జవాబులను బట్టి లోపల ఏం పుట్టేసింది? ఒక రాంగ్ ఆలోచన పుట్టేసింది, ఒక గర్వంతో కూడిన ఆలోచన పుట్టేసింది. ఏం కాదు, ఈసారి కూడా నేను విడిపించుకోగలను అనుకున్నాడు. ఏ కంటితో పాపం చేశాడో అదే కళ్ళు పోగొట్టుకొని ప్రాణం కూడా కోల్పోయాడు. నక్క తోకని కట్టేసి నక్కని చుట్టూ తిప్పుకున్నవాడు ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు కూర్చొని తిరగలు తిప్పాల్సిన పరిస్థితి. ఎందుకు? దేవుడు తన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి, దేవుడు ఇన్స్టెంట్ గా తనకిస్తున్న శక్తిని బట్టి సంసోనులో ఏం పెరిగిపోయింది? గర్వం పెరిగిపోయి ఆ అవిధేయత అనేది బయటపడిపోయింది. అవిధేయత ఏమైపోయింది? బయటపడిపోయింది. దేవుడు చెప్పిన ఒక్క పని కూడా చేయడానికి వెనకడిగేస్తారు. అదే యోబును చూడండి. ఎక్కడైనా ఆ నిర్లక్ష్యం కానీ, ఆ గర్వం కానీ, ఆ అత్యాశ కానీ ఎక్కడైనా కనపరిచాడా? మనం అనుకుంటాం కదా, మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎంత ఆస్తున్నా సమాధానం లేకపోతే ఏమి ఉపయోగం అండి? ఎంత డబ్బున్నా నెమ్మది లేకపోతే, ఆనందం లేకపోతే ఏం ఉపయోగం అండి అంటాం. యోబు కథైనా కొదువైందా? లేదు. 10 మంది పిల్లలు ప్రతిరోజు కలిసి భోజనం చేసే అంత నెమ్మది ఉంది ఇంట్లో. మనం ఇద్దరితోనే అవునా? ఇద్దరితోనే కొట్టుకుంటున్నారు. ఏంట్రా బాబు మీ బాధ? తట్టుకోలేకపోతున్నాను నేను అంటామా? కానీ యోబుకు ఆ బాధ లేదండి. యోబుకు ఆ బాధ కూడా లేదు. 10 మంది కలిసి ఏం చేసేవాళ్ళంట? శుభ్రంగా కూర్చొని, అందులో మళ్ళీ 7 కొడుకులు, 3 కూతుర్లు, ఎన్ని కుళ్ళులు ఉంటాయి అమ్మా వాడికి ఎందుకు ఇచ్చావు నాన్న? ఏది కావాలంటే అది అందరికీ తెచ్చిపెట్టే స్తోమత స్థాయి యోబుకుంది కాదనట్లా. కానీ ఎక్కడే కానీ కుటుంబంలో కూడా అశాంతి అనేది లేదు. బట్ స్టిల్ విందు దినాలు పూర్తయిన తరువాత ఒక్కొక్కరికి, అందరికి కలిపి కాదు, మనం ఏం చేస్తాం? అన్ని కలిపి ఒకటే, యేసు రక్తం చేసి సిలువ రక్తం చేసి ప్రవేశనామాలో విజయం కలుగును గాక, ఒకటే అయిపోద్ది మనకి. కానీ అలా కాదు యోబు. ఒక్కొక్కరి విషయంలో చేశారేమో అనుకొని ఏం చేసేవాడంట? దేవుని సన్నిధిలో ఆ ఒబీడియన్స్ చూపించాడు. దేవుని సన్నిధి అంటే ఆ నిర్లక్ష్యం లేకుండా బ్రతికాడు కాబట్టి అన్ని కోల్పోయినప్పుడు కూడా ఇచ్చాడు, తీసుకున్నాడు. అత్యాశ చూపించలా, అయినా 2 అంతలు వచ్చింది.
అత్యాశ చూపించకపోతేనే 2 వచ్చింది. చూపించుంటే యోబు భార్య చెప్పినట్టు దూషించి ఏమైపోయాడు, చనిపోయాడు. సో దేవుడు ఇన్స్టెంట్ గా మన లైఫ్ లో కార్యాలు చేస్తున్నప్పుడు, అడిగిన వెంటనే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని ఆయన శాంతపరుస్తున్నప్పుడు, అరే ఇన్ని కార్యాలు చూసిన దేవుని సన్నిధికి వచ్చావు, ఇంత సాక్ష్యాలు విని దేవుని సన్నిధికి వచ్చావు, ఇంతమంది జీవితాల్లో దేవుడు చేసిన వాటిని విని దేవుని సన్నిధికి వచ్చావు, అన్నిటికంటే మించినది ఆయన ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు అనే మాట విని నమ్మి దేవుని సన్నిధికి వచ్చావు. అయినా ఇన్ని చూసి దేవుని సన్నిధికి వచ్చినా నీలో విశ్వాసం పెంచడానికి, విశ్వాసం ఒక్కటే మన సాధనం, అది కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏంటో రుచి చూపించడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలియాలి అని ట్రై చేస్తున్నాడు. ఆయన విషయంలో ఒక నిశ్చయత నీ జీవితంలో, నీ హృదయంలో పుట్టాలని ఆయన ట్రై చేస్తూ, నువ్వు అడిగిన వెంటనే నీ చుట్టూ ఉన్న ప్రతి అలజడిని ఆయన ఏం చేస్తున్నాడు, నెమ్మదిపరుస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని మనసులో ఏం రానియొద్దు, నిర్లక్ష్యం రానియొద్దు, అత్యాశ రానియొద్దు, గర్వం రానియొద్దు. నేను ఏది అడిగినా దేవుడు చేస్తాడు అనే ధైర్యం ఉన్నంత వరకు బాగానే ఉండిద్దండి. నేను అడిగింది నా దేవుడు నా కొరకు చేస్తాడన్న ధైర్యం ఉన్నంత వరకు బాగానే ఉండిద్ది, కానీ గర్వం దాకెళ్తేనే దెబ్బ కొట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. సో దట్స్ ద ఫస్ట్ సినారియో. అది ఫస్ట్ సినారియో, అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఏంటి ఫస్ట్ కాన్సెప్ట్ అంటే, అబద్ధాలు వచ్చింది, శ్రమలు వచ్చింది, ప్రార్థన చేస్తూ దేవుడు ఏం చేశాడు, శాంతపరిచాడు, చక్కబెట్టాడు. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇంకొక సిచ్యువేషన్ అదే మత్తయి సువార్త 4 పేజీలు తిప్పితే 14వ అధ్యాయం కనిపిస్తుంది చూడండి. 14వ అధ్యాయం 23 నుంచి 33 వరకు. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు, ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, వారు దోణి ఎక్కినప్పుడు ఎప్పుడు దోణి ఎక్కాలంటే నీళ్ళ మీద నడిచి దోణికి రావాలి కదా. క్లియర్? చదవండి నెక్స్ట్. గాలి అణిగెను. దోణి ఎక్కిన తర్వాత ఏమైంది? గాలి అణిగెను. రైట్. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి. ఏంటి ఎవరండి దోణిలో ఉన్నది? ఇన్స్టెంట్ గా కార్యం చూసారే. వెంటనే గాలి అణిగిపోవడం చూసి ఈయనకి గాలి సముద్రం లోబడుతున్నాయని మాట్లాడుకున్నారే. వాళ్ళే, కొత్తలు కాదు వాళ్ళే. మళ్ళీ ఏమంటున్నారు? మళ్ళీ ఇది వాసన చూడడం అనమాట. ఇందాక అనుకున్నామే, ఇది వాసన చూడడం. ఇది కొంచెం టైం పట్టింది. వాసన కొంచెం నెమ్మది ఎట్లా అంటే అయిపోయింది. అది వాసన జాగ్రత్తగా, అది మాడు వాసనేనా కాదా, అది బియ్యం బియ్యం కాదు, దాని ఏమంటారు, అన్నం మాడుతున్న వాసనేనా, అది కొంచెం అది వేరే ప్రాసెస్ లేండి, దాని గురించి వద్దు. కానీ ఇప్పుడు మనకి ఇది సెకండ్ టీం అనమాట, సెకండ్ స్టెప్ ఇది. ఈ సెకండ్ సినారియోలో మనం గమనించినట్లయితే జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ సమ్మరైజ్ చేసుకుందాం దీన్ని కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంతకుముందు కార్యం చేసిన అదే బ్యాచ్, అదే సైన్యం మళ్ళా దోణి ఎక్కారంట. కాకపోతే ఈసారి ఒక చిన్న చేంజ్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు దోణి లోపల లేరు, దోణి బయట ఉన్నారు. దోణి లోపల లేరు, దోణి బయట ఉన్నారు. సో బాగానే ఉంది, ఇక్కడ వరకు చక్కగా పోతా ఉన్నారు. వెళ్తా ఉంటే మళ్ళా ఏమైంది గుర్తుపెట్టుకోండి, అక్కడ తుఫానే, ఇక్కడ తుఫానే. మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడలా. మనం స్టార్టింగ్ అనుకున్నట్టు సేమ్ ప్రాబ్లమ్ ని దేవుడు 2 ways గా డీల్ చేయడం గురించి నేర్చుకుంటున్నాం. సో ఇది సెకండ్ వే అనమాట. సెకండ్ వేలో అదే తుఫాన్ వచ్చింది. ఈసారి దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రశాంతంగా నీళ్ళ మీద నడుచుకుంటూ ఇట్లా నడుచుకుంటూ చక్కగా వస్తున్నాడు అనమాట. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే దేవుని చూసి ఏమన్నారు వాళ్ళు,
ఏమన్నారు? ఎవరిని పట్టుకొని పోతామన్నారండి వాళ్ళు? 2 సంవత్సరాలు ఎవరితో పాటు అయితే తిరిగారో ఆయన్ని పట్టుకొని ఏమంటున్నారు వీళ్ళు? సరే గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, అలజడి వస్తుంది, బానే ఉంది, ఓకే ఓకే, తుఫాన్ వస్తుంది కాదనట్లా, కానీ 2 సంవత్సరాలు పక్కనే తిరిగారే, 2 సంవత్సరాలు పక్కనే తిరిగారే, ఏమంటున్నారు ఆయన పట్టుకొని? పోతాం పోతాం పోతాం. ఎందుకు? గాలిని అణచివేయడం చూశారు కానీ, నీళ్ళని సముద్రాన్ని అణచివేయడం చూశారు కానీ, ఆ నీళ్ళ మీద నడవడం. అదే అన్నాడు కదా దేవుడు, చూడకుండా నమ్మడమే విశ్వాసం. వాళ్ళే గొప్పోళ్ళు, వాళ్ళే గొప్పోళ్ళు. కానీ ఏమంటున్నారు? యేసుక్రీస్తు అని చూసి దూరం నుండి నడుచుకుంటూ వస్తున్నారు ఆయన చూసి ఏమన్నారంట? అసలే మాకు ఒక భయం చాలక, అసలే తుఫాన్ వస్తుందన్న బాధ చాలక, ఇప్పుడు ఎవరు వస్తుంది ఏది వస్తుంది అని ఎదురు నుంచి భూతం వస్తుందని కేకలేస్తుంటే అప్పుడు దేవుడు అన్నాడంట, భయపడబాకండి అబ్బాయి, నేనే, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం ధైర్యం ధైర్యం. వెంటనే గాలి ఆగిందా? వెంటనే గాలి ఆగిందా? మధ్యలో 4 వచనాలు ఉన్నాయి, మధ్యలో 4 వచనాలు ఉన్నాయి. ఆ చివరి వచనంలో అప్పుడు కూడా ఎప్పుడు ఆగింది? వచ్చి దోనిలోకి వచ్చిన తర్వాత అప్పుడు గాలి ఏమైందంట? ఆగిందంట. అప్పుడు ఏమైంది? గాలి ఆగింది. అంటే ఇక్కడ ఏం పట్టింది? ఇక్కడ ఏం పట్టింది? టైం పట్టింది. ఏం పట్టింది? టైం పట్టింది. ఈ టైం పట్టే ప్రాసెస్ లో దేవుడు ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటారు? ఏం చేస్తున్నాడు? ఎదురు భయపడిపోతా కూర్చున్నారే, ఎదురు భయపడిపోయి పోతాం పోతాం, గాలి గాలి, తుఫాను తుఫాను, అలలు అలలు, సముద్రం లెగుస్తుంది లెగుస్తుంది, మింగేస్తుంది, చంపేస్తుంది, చచ్చిపోతున్నాం అని అరుస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ధైర్యం తెచ్చుకోండి. ఏం చేయండి? ధైర్యం తెచ్చుకోండి. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడేమో లేచి గాలితో సముద్రంతో మాట్లాడిన దేవుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? లాజికల్ గా ఆలోచించండి. చుట్టూ తుఫాన్ వస్తుంది, చీకటిగా ఉంది, అలలు వస్తున్నాయి, అలలు లెగుస్తున్నాయి. సో బేసికల్లీ దేవుడు ఏం చేయొచ్చు? పోతం పోతం అని అరుస్తున్నప్పుడు, ఏ గాలి నువ్వు ఆగు, మా వాళ్ళు నన్ను గుర్తుపట్టట్లేదు అని చెప్పి దాన్ని ఒకసారి ఆగమంటే అది ఆగిపోద్ది. ఆ యేసుక్రీస్తు వారిని చూసి వాళ్ళే ఒప్పేసుకునేవాళ్ళు. సి సో సింపుల్, అవునా కదా? మనం కూడా దేవుడికి ఇట్లాంటి సలహాలు ఇస్తూ ఉంటాం. ప్రవ్వా ఎందుకు ప్రవ్వా, ఎందుకయ్యా నన్ను 10 రోజులు హాస్పిటల్లో కూర్చోబెట్టు, మొన్న దగ్గు జలుబు వచ్చినప్పుడు జస్ట్ వేసినామో తగ్గిపోవాలని నేను ప్రార్థన చేసుకుంటే నెక్స్ట్ రోజు తగ్గిపోయింది చూడు, ఇప్పుడు కూడా అట్లా తగ్గించొచ్చుగా. సింపుల్ ప్రవ్వా. ఆయనకి ఏం చేస్తూ ఉంటాం? టీచ్ చేస్తూ ఉంటాడు. డోంట్ డూ దట్. దేవునికి నేర్పించద్దు. దేవునికి ఏం చేయొద్దు? నేర్పించద్దు. ఆయనకి తెలుసండి, బోధకుడు ఆయన. ఎవరైనా బోధకుడు. ఇట్లాంటి బోధ మేము ఎక్కడా, ఎవరు చెప్పారు ఈ మాట? ఈయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడడం మేము వెళ్ళాలని ఎవరు చెప్పారు? ఆయన్ని బంధించడానికి వెళ్ళిన సైనికులు చెప్పారు, శిష్యులు కాదు, వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ సహోదరులు అసలుకే చెప్పలేదు అనుకున్నది వేరే విషయం. ఎవరు చెప్పింది? బంధించడానికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? ఆయన మాట్లాడినట్టు మాట్లాడుతా మేము ఎన్నడూ వినలా. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకన్నీ తెలుసు, ఆయనకన్నీ తెలుసు. మనం ఏం చేస్తుంటాం? ఇలాంటి సింపుల్ సలహాలు ఇస్తాం దేవుడికి. ఏం చేస్తాం? సింపుల్, అరే సరే, మనలో మన మాట అండి, మనలో మన మాట. ఇప్పుడు మనం సలహా ఇస్తున్నాం కదా, ప్రభువా ఒక్కసారి దాన్ని గద్దిస్తే అది ఆగిపోద్ది, నిన్ను చూసి మీ వాళ్ళు గుర్తుపడతారు, అప్పుడు నువ్వు కూడా సంతోషిస్తావు అని మనం సలహా ఇస్తున్నామే. అంతకుముందు లేచి గాలితో సముద్రంతో మాట్లాడిన దేవునికి తెలీదా మాట్లాడితే పని అయిపోద్దని? తెలుసు. బట్ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే శిష్యుల్ని సైలెంట్గా ఉండమంటున్నాడు. ఎవరిని సైలెంట్గా ఉండమంటున్నాడు? సో ద సెకండ్ సినారియో ఈస్, నీ చుట్టూ అలలు సముద్రము లెగిచినట్టుగా ఇబ్బందులు అలజడులు లెగిసి నిన్ను కప్పివేసి నిన్ను చంపాలని చూస్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు నిన్ను సైలెంట్ చేస్తాడు. ఎవరిని సైలెంట్ చేస్తాడు? మనల్ని సైలెంట్ చేస్తాడు. ముందు ఎవరిని సైలెంట్ చేశాడు దేవుడు? పరిస్థితిని సైలెంట్ చేశాడు. ఇప్పుడు ఎవరిని సైలెంట్ చేస్తున్నాడు? శిష్యుల్ని సైలెంట్ చేస్తున్నాడు. అరే ధైర్యం తెచ్చుకోండి, నేనే అన్న మాట సరిపోవాలి వాళ్ళకి. 14 అధ్యాయాలు అయిపోయినాయి, అక్కడికి 14 అధ్యాయాలు అయిపోయినాయి. నేనే ఉన్నాను అన్న మాట ఏమవ్వాలి? సరిపోవాలి శిష్యులకి. సో దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ? నేనే అని చెప్తే ఏమైనా ఆగుతారేమో అని చెప్పి నేనే అని చెప్పి ఏం చేస్తున్నారు? ధైర్యం తెచ్చుకుంటారేమో అన్న ఆశతో దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎవరిని? శిష్యుల్ని సైలెంట్ చేయడానికి దేవుడు ట్రై చేస్తున్నాడు. సో ఎందుకు దేవుడు కొన్నిసార్లు పరిస్థితుల్ని సైలెంట్ చేశాడు? బానే ఉంది. ఇక్కడ ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనల్ని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటే, ఫస్ట్ థింగ్ ఆయన అంటున్నాడు కదా, ధైర్యము తెచ్చుకోండి. ఏం చేయండి? ధైర్యము తెచ్చుకోండి.
ధైర్యం తెచ్చుకోండి. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు పరిస్థితుల మధ్యలో పరిస్థితిని కాకుండా మనల్ని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, మనల్ని శాంతపరచడానికి ట్రై చేస్తున్నాడు అంటే మనలో ధైర్యము పెంచడానికి. ఏం పెంచడానికి చెప్తారా? ఏం పెంచడానికి? మనలో ధైర్యము పెంచడానికి. సరే, ధైర్యం వచ్చింది. ధైర్యం ఏమైంది? వచ్చింది. పేతురు ఏం చేస్తున్నాడు? పేతురికి లోపల బాగా ధైర్యం వచ్చింది. దాన్ని ఏమంటారండి? మంచి ఊపు వచ్చింది పేతురికి. ఏమంటున్నాడు? ప్రభువా, నీవే అయితే, అక్కడ ఉన్నది నీవే అయితే నేను కూడా ఏం చేయాలి? నేల మీద నడవాలి. ఎవరైడియా? 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 పేతురు ఐడియా, దేవుడు ఐడియా కాదు. ఇదే దాని అర్థం. నువ్వు అడిగు, నేను ఇస్తాను. అడిగాడు. దేవుడు ఏమన్నాడు? రమ్మన్నాడు. ఓకే, వచ్చే. 2 అడుగులు వేసాడు, బాగానే ఉన్నాడు. 2 అడుగులు వేసాడు, బాగానే ఉన్నాడు. పాప నిజంగా దేవుడు అప్పుడు సంతోషించుంటాడు. ఏం సంతోషించుంటాడు? ఇన్ని తుఫాన్లు అలజడులు చుట్టూ వస్తున్నప్పటికీ నేనేం ఆశపడ్డా? నా బిడ్డలు ప్రశాంతంగా ఉండాలని ఆశపడ్డా, నా బిడ్డల్ని నేను శాంతపరచాలని ఆశపడ్డా. వీళ్ళు శాంతపరిచాడు. ఎందుకు శాంతపడాలి? వారిలో ధైర్యం నింపడానికి. వాళ్ళు శాంతంగా ఉండాలనుకున్నా ధైర్యం వచ్చింది. ఎట్లేదన్నా నా దూకుడు పేతురికి, నేను పేరు మార్చిన నా పేతురు ఏమయ్యాడు? ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చాడని దేవుడు సంతోషించి ఉంటాడు. ఎంతలోనే తుస్సనిపించాడు. ఎంతలోనే ఏం చేశాడు? పాపం దేవుని యొక్క ఆనందం మొత్తం తీసేశాడు. మళ్ళీ కంగారు పడిపోయాడు. ఏమైపోయాడు? కంగారు పడిపోయాడు. ఎందుకు కంగారు పడ్డాడు తెలుసా? తను శాంతపరచబడుతున్నాడు. ఓకే, శాంతపరచబడని అలలు ఉన్నాయి చూసారా? ఇంకా సైలెంట్ చేయబడని తుఫాన్ ఉంది చూసారా? ఆ తుఫాన్ని చూసి మళ్ళీ ఏమైపోయాడు? భయపడిపోయాడు. ఎందుకు దేవుడు మనల్ని సైలెంట్ చేస్తున్నాడు తెలుసా? రెండవదిగా మనకి పేషెన్స్ నేర్పించడానికి. ఏంటిది? మనకి పేషెన్స్ నేర్పించడానికి. ఏంటి ఆ పేషెన్స్? నీ చుట్టూ పరిస్థితులు అలాగే ఉన్నాయేమో సరే, కానీ నీకు ధైర్యం వచ్చింది కదా, నడువు ముందుకి. నీకు ధైర్యం వచ్చింది కదా, నడువు ముందుకి. కంగారు అడకు, ఏమవ్వద్దు, కంగారు పడుకు. నీ చుట్టూ ఇంకా సద్దు మనగనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, నీ చుట్టూ ఇంకా సైలెంట్ చేయబడనటువంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్, అలలు, అలజడులు, ఇబ్బందులు, నిన్ను బాధ పెడుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఏమైపోబాకు, కంగారు పడుకు. ధైర్యంగా నడుద్దామని ముందుకొచ్చావు కదా, ప్రభువా పరిస్థితులు శాంతపరచబడకపోతే ఓకే, నేనున్నాను అని నువ్వు మాట్లాడావు కదా, నేనున్నాను అని నువ్వు మాట్లాడావు కదా, ఆ మాట చాలు ప్రభువా అని ధైర్యపరచబడ్డావు కదా, ఆ ధైర్యంని కొనసాగించు. ఆ ధైర్యాన్ని ఏం చేయి? కొనసాగించు. పేషెన్స్ తో వెయిట్ చేయని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా దేవుడు ఏం చేయాలని ఏం నేర్పించడానికి ట్రై చేస్తున్నాడండి? ఏం నేర్పించడానికి? పేషెన్స్. ఎందుకు పరిస్థితుల మధ్యలో దేవుడు పరిస్థితిని కాకుండా మనల్ని సైలెంట్ చేస్తున్నాడు, మనల్ని ఎందుకు శాంతపరుస్తున్నాడు అంటే ఒకటి చెప్పండి, పేషెన్స్. రెండోది ధైర్యం. ఇంకొక మాట కూడా అన్నాడు, నేనే ఉన్నాను అన్నాడు. అంటే నీ శోధన ఇంకా తగ్గలేదేమో, నీ శోధన ఇంకా రెచ్చిపోతుందేమో, నీ ఇబ్బంది నీలో భయాన్ని, నీలో టెన్షన్ ఇంకా పెంచుతుందేమో. డోంట్ వర్రీ, ఐఎమ్ దేర్. చెప్పండి, డోంట్ వర్రీ, ఐఎమ్ దేర్. నీ పరిస్థితి ఇంకా సద్దు మనగల, నీ పరిస్థితి ఇంకా సైలెంట్ అవ్వలా. మన చుట్టూ అలజడుల మధ్యలో దేవుడు మనల్ని సైలెంట్గా ఉండమంటున్నాడు, మనల్ని ప్రశాంతంగా ఉండమంటున్నాడు. ఈసారి ఇంతకుముందు నేను పరిస్థితిని ఆపాను కదా, ఇప్పుడు నువ్వు ఆగు, నువ్వు కంగారు పడకు. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఒకటి, ఆయన మనతో పాటు ఉన్నాడు, మనతో పాటు ఎప్పుడు ఉంటాడు అని మనకి ప్రూవ్ చేయడానికి. రెండవది, మనలో ధైర్యం పెంచడానికి. మూడవది, మనలో పేషెన్స్, దీర్ఘశాంతం పెంచడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ట్రై చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ప్రాసెస్లో ఏమొస్తాయి అంటారు? ఈ ప్రాసెస్లో ఏమొస్తాయి? ఇందాక అనుకున్నాం కదా ఏంటి? ఏమనుకున్నాం ఇందాక? ఫస్ట్ సారి దేవుడు వెంటనే మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నప్పుడు, మనం అడిగినప్పుడు పరిస్థితి సద్దు మణిగినప్పుడేమో మనలో ఏం పడుతుంది? నెగ్లిజెన్స్ వస్తుంది, అదే నిర్లక్ష్యం వస్తుంది, ఇంకా అత్యాశ వస్తుంది, మూడోది గర్వం వస్తుంది. మరి దేవుడు పరిస్థితిని కాకుండా మనల్ని సైలెంట్ చేస్తున్నప్పుడు, కార్యం చేయడాన్ని లేట్ చేస్తున్నప్పుడు, ఏం చేస్తున్నప్పుడు? కార్యాన్ని లేట్ చేస్తున్నప్పుడు వేటిని ఫైట్ చేయాలి? ఇక్కడ కూడా 3 ఉన్నాయి. ఒకటి శోధన. ఫస్ట్ ఏంటిది? శోధన. టెంప్టేషన్. ఏంటా టెంప్టేషన్ అంటే? యేసుక్రీస్తు వారి లైఫ్లోంచి నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఏమున్నారా?
ఎక్కడున్నారు? మా ఇంట్లోనే, మన ఏసీ రూమ్ ఉంటుంది చూసారా? అవునా? ఎక్కడా? ఎక్కడా? అరణ్యంలో. అరణ్యం అంటే ఎలాగ ఉండద్దండి? మన బయట గడ్డి ఉంటుంది చూసారా చక్కగా, అంతేనా? కాదా? ఎట్లుంటది మరి అరణ్యం అంటే? రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంపలు, చీకటి. అదొక రకమైన, అమ్మో అది వేరే, అది ఇంకా భయంకరం. అక్కడికి వెళ్ళి దేవుడు ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడంట. 40 రోజులు అయిపోయింది. పాపం యేసుక్రీస్తు వారికి ఏమవుతుంది? ఆకలేస్తుంది. ఆయన పరిపూర్ణ మానవుడిగా వచ్చిన దేవుడు. ఎవరైనా పరిపూర్ణ మానవునిగా వచ్చిన దేవుడు. ఆకలేసింది ఆయనకి, పాపం ఆకలేస్తుంది. సో ద ఫస్ట్ టెంప్టేషన్ దేవుడు ఫేస్ చేసింది దేని నుంచి? రాయి ఉంది, రొట్టె చేసుకో, తినే. ఇందాక అనుకున్నామే దేవునికి సింపుల్ వేసి నేర్పిస్తామని, అపవాదిగా నేర్పించడం స్టార్ట్ చేస్తున్నాడు. ఏంటిది? నీ దగ్గర రాయి ఉంది కదా, దాన్ని రొట్టె చేసుకొని తినే. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? ఎందుకు నీకు 40 రోజులు? నువ్వు దేవుని కుమారుడివి. ఎవరివి? నీకు దూతలు పరిచారం చేస్తున్నారు. లోకస్వార్తలు ఉండిద్దన్నమాట. దేవదూతలు ఆయనకి పరిచారము చేయుచుండిరి అని ఉండిద్ది. ఎప్పుడు? ఉపవాసం ఉంటున్న టైంలో. ఉపవాసం ఉంటున్న టైంలో ఏమైంది? దేవదూతలు ఆయనకి పరిచారం చేస్తున్నారు. నువ్వు దేవునికి ఇష్టమైనోడివి, ఈయన నా ప్రియ కుమారుడు అని నీ గురించి మీ తండ్రి సాక్ష్యం చెప్పాడు. అది ఎవరు వినలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు దాన్ని నమ్మలేదు. అది పక్కన పెట్టు. అయినా నువ్వు దేవుని కుమారుడు అన్నా ఆ అథారిటీ, ఆ పవర్ నీ దగ్గర ఉంది కదా. దేవదూతలు నీకు పరిచారం చేస్తున్నారు కదా, నీకెందుకు 40 రోజులు? నువ్వు దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నావు కదా, నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నావు కదా, దేవుని గురించి అనేక మందికి సాక్షిగా నిలబడుతున్నావు కదా, దేవుని గురించి అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నావు కదా, నీకు కూడా ఎందుకు ఈ వెయిటింగ్ పీరియడ్? నీకు కూడా ఎందుకు ఇంత టైం పడుతుంది కార్యం జరగడానికి? నీ విషయంలో కూడా ఎందుకు ఇంత లేట్ అవుతుంది దేవుని యొక్క కార్యం? నీ విషయంలో కూడా వేరే వాళ్ళకి చెప్పినట్టు దేవుడు ఎందుకు ఏదో బయటతో మాట్లాడుతున్నట్టు, దేవుడు ఎందుకు పరిస్థితిని సద్దు మనగించకుండా, పరిస్థితిని సైలెంట్ చేయకుండా, ఎందుకు నిన్ను దేవుడు కామ్గా ఉండమంటున్నాడు? ఫస్ట్ థింగ్, నువ్వు వెయిట్ చేసే ప్రాసెస్లో నీకు వచ్చే ఫస్ట్ ఫైట్ ఏంటిది? శోధనతో ఫైట్ చేయాలి. ఏంటా శోధన? ఏంటా శోధన? టెంప్టేషన్స్. అదే టెంప్టేషన్స్ అంటేనే శోధన. ఏంటిది? ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏంటి వెయిటింగ్ పీరియడ్ నాకు? ఏంటి వెయిటింగ్ పీరియడ్ నాకు? వై గాడ్ అనే క్వశ్చన్. దాంతో మనం ఫైట్ చేయాలి. దాంతో మనం ఏం చేయాలి? ఫైట్ చేయాలి. దట్స్ ద ఫస్ట్ ఫైట్. అది గెలిస్తే చాలా అనిపించింది అండి. ఒక్కోసారి ఏమనిపించింది? ప్రవ్వా నాకెందుకు లేట్ అవుతుంది అనే ఆలోచన మీద నేను విజయం సాధిస్తే చాలు ప్రవ్వా, నేను గెలిచానన్న ఆనందం నాలో పుట్టేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వరకు వచ్చిన మొట్టమొదటి శోధన అదే కదా. నువ్వెందుకు వెయిట్ చేయాలయ్యా? నువ్వెందుకు వెయిట్ చేయాలి? ఎవరో నీకు వచ్చి రొట్టిచ్చేదాకా నువ్వెందుకు వెయిట్ చేయాలి? ఈ అరణ్యంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళేదాకా నువ్వెందుకు వెయిట్ చేయాలి? ఈ 40 రోజులు నువ్వెందుకు ఉపవాసం ఉండాలి? రాయి ఉంది, రొట్టె చేసుకో, తిను. లొంగాడా దేవుడు? లొంగాడా? లొంగల. సో ద ఫస్ట్ ఫైట్ యూ హ్యావ్ టు ఫైట్ ఈస్ విత్ ద టెంప్టేషన్స్ యు ఆర్ ఫేసింగ్. నీ జీవితంలో, మన జీవితంలో కార్యము లేట్ అయ్యే కొద్దీ వస్తున్న శోధనతో ఫైట్ చేయాలి. రెండవది దేంతో అంటే, ఇప్పుడు మనం చూసిన పేతురయ్య గారే ఏం చేశారు? ఫస్ట్ 2 అడుగులు బాగానే వేసాడు, ఫస్ట్ 4 అడుగులు బాగానే వేసాడు. కానీ వెంటనే ఏం చేశాడు? చుట్టూ చూసేసి ఏమయ్యాడంట? అక్కడ ఉంటుంది చూడండి. గాలిని చూచి ఫస్ట్ ఏం చేశాడు? గాలిని చూచి భయపడి. సో ఈ వెయిటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, పరిస్థితి సద్దు మనకుండా మనము సైలెంట్ గా వెయిట్ చేయాల్సినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో, ఆ పీరియడ్ లో రెండవదిగా నువ్వు ఫైట్ చేయాల్సింది ఏంటో తెలుసా? భయముతో ఫైట్ చేయాలి. దేంతో ఫైట్ చేయాలి? భయముతో ఫైట్ చేయాలి. అదొకలాంటి వేదన మన జీవితంలో పుట్టింది. అదొకలాంటి ఆందోళన స్టార్ట్ అవుతుంది. అదొకలాంటి చీకటి మనల్ని కమ్మివేయడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. ప్రవ్వా నేను నమ్మా, ధైర్యంతో అడుగుపెట్టా, ధైర్యంతో సముద్రంలోకి దిగా, చుట్టూ అలలు ఉన్నాయి, పట్టించుకోవాలా, ధైర్యంతో నేను ఏం చేసా? ముందుకి అడుగుపెట్టా. అయినా ఎందుకు ప్రవ్వా ఇంకా ఈ గాలి తగ్గట్లా? అయినా ఎందుకు ఈ గాలి తగ్గట్లేదు యేసయ్యా అని చెప్పి ఏం చేస్తూ ఉంటాం? భయపడిపోతూ ఉంటాం. ఏం చేస్తాం? భయపడిపోతాం.
సో ఈ వెయిటింగ్ పీరియడ్లో నువ్వు ఫైట్ చేయాల్సిన రెండవ శత్రువు ఏంటిది? భయం. ఏంటిది? భయం. మూడవది, దేవుడు ఏమన్నాడండి పేతురుని లేపిన తర్వాత? ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు ఎందుకు సందేహం అని ఎందుకు అన్నాడండి అక్కడ? సందేహం అని ఎందుకు అన్నాడు? నేనే అని చెప్పా, నువ్వు నమ్మావు, నమ్మి నేను కూడా వస్తా అని అడిగావు, నేను రమ్మనిన తర్వాత వెనకాల పాపం తమ్ముడు అంద్రేయ, కజిన్స్ లాంటి వాళ్ళు యాకోబు యోహాను చెప్పే ఉంటారు పాపం. ఏమని? అరే వద్దురా దిగబాకరా అన్నయ్య అని చెప్పే ఉంటారు. అయినా నువ్వేం చేసావు? నేనే ఉన్నది అని చెప్పంగానే నమ్మి దూకేసావు. ఏం చేసావు? దూకేసావు. నీకు ఈతొచ్చన్న ధైర్యంతో దూకావో, నేనున్నానన్న ధైర్యంతో దూకావో, అది పక్కన పెట్టు, దూకేసావు. నమ్మావుగా, మళ్ళీ ఎందుకు సందేహపడ్డావు? రోజు దేవుని సన్నిధిలో అలాంటి క్వశ్చన్ వస్తుందేమో మనకి. దేవుని సన్నిధిలో అలాంటి ఒక మాట దేవుడు మన విషయంలో మాట్లాడే పొజిషన్లో ఉన్నామేమో. నమ్మి దూకంగా దేవుళ్ళలోకి. ఇలాంటి పరిస్థితిని జయించిన ఎక్స్పీరియన్స్ మన జీవితంలో లేదంటారా? ఇలాంటి ఇబ్బందిని జయించినటువంటి ఒక అనుభవం మన జీవితంలో లేదంటారా? ఇలాంటి ఒక పరిస్థితి నుంచి బయటకు వచ్చిన అనుభవాలు మనకు లేవంటారా? చిన్నప్పటి నుంచి సముద్రంలో పెరిగిన అనుభవం నీకు లేదా? ఈత రాదా నీకు? నేనున్నానుగా నీతో పాటు. ఈ అల్లని, ఈ అలజడుల్ని, ఈ సముద్రాన్ని, ఈ తుఫాన్ని ఈదలేవా నువ్వు? ఎందుకు సందేహపడిపోయావు? మూడవదిగా దేన్ని కాపాడుకోవాలో తెలుసా? నీ విశ్వాసము కదలకుండా కాపాడాలి. విశ్వాసం ఏమవకూడదు, కదలకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. బికాస్ దేవుడు మనకి పేషెన్స్ నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు మనలో ధైర్యాన్ని నింపాలనుకుంటున్నాడు. దేవుడు మనకి నీ శోధన మధ్యలో నేను నీతో పాటే ఉంటాను అని ఒకటి ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాలనుకుంటున్నాడు. పేతురుకి అంత గంత వచ్చేదా నేల మీద నడవకపోయి ఉంటే? మిగతా వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే కాదు కదా. ప్రభువా ఎందుకు వాడు గుడ్డివాడిగా ఉన్నాడు? వాళ్ళ అమ్మ నాన్న పాపం చేశారా, లేదా వాడు పాపం చేశాడా? నో. ఎందుకు గుడ్డివాడిగా ఉన్నాడని చెప్పాడు దేవుడు? వాడి ద్వారా నా నామం ఏమవ్వాలి? మహిమపరచబడాలి. అండ్ దట్స్ ద పాయింట్ హీస్ మేకింగ్ యూ వెయిట్. అందుకే దేవుడు మనల్ని వెయిట్ చేస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని ప్రశాంతంగా ఉండమంటున్నాడు. అందుకే దేవుడు మనల్ని సైలెంట్ చేస్తున్నాడు కొన్నిసార్లు. నో హిస్ ప్లాన్. ఏం చేద్దాం? దేవుని యొక్క ప్లాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. కొన్నిసార్లు లెట్స్ వైండ్ ఇట్ అప్. కొన్నిసార్లు దేవుడు పరిస్థితిని ఏం చేస్తాడు? సైలెంట్గా ఉండు. పరిస్థితిని ఏం చేస్తాడు? గద్దించి నిమ్మలపరిచేస్తాడు. కొన్నిసార్లు పరిస్థితి మధ్యలో పేతుర్ని సైలెంట్గా ఉండమన్నాడు, ఆ శిష్యుల్ని సైలెంట్గా ఉండమన్నాడు. పేతుర్ని లేపి మళ్ళీ నడిపించాడండి. వెంటనే ఆగల గాలి. చూడండి, అది కూడా వెంటనే గాలి ఏమవలా, ఆగల. ఏం చేశాడు? చేయబట్టుకొని ఇప్పుడున్నాడు. ఇప్పుడు ఏం చేయి? మన విశ్వాసం కదలకుండా, మన విశ్వాసం తొనకకుండా, మన విశ్వాసం కొంచెం కూడా పక్కకి కదిలించబడకుండా, ఎప్పుడైతే భయాన్ని పక్కన పెట్టి, భయాన్ని జయించి, శోధనని జయించి, ఇతర ఆలోచనలు, ప్రవ్వా వాడికి చేసావు నాకు కూడా అలాగే చేయి, ఆయనకి 2 రోజుల్లో ఇచ్చావు నాకు కూడా 2 రోజుల్లోనే ఇచ్చేయి, ఇలాంటి టెంప్టేషన్స్ని పక్కన పెట్టి దేవుడు వెయిట్ చేయమన్నప్పుడు వెయిట్ చేస్తూ దేవుడు మనతో పాటే ఉన్నాడు అని నమ్మి ఆయన చెయ్యి పట్టుకుంటామో, దేవుడు అప్పుడే పరిస్థితిని ఆపడు. ఇదిగో చూడు, నువ్వు నడవగలవు. ఏం ప్రూవ్ చేశాడు పేతురికి దేవుడు? పేతురికి దేవుడు ఏం ప్రూవ్ చేశాడు? నువ్వు నడవగలవురా, భయపడ్డావు. నువ్వు నడవగలవు తల్లి, అయినా భయపడ్డావు. నువ్వు నడవగలవు బావా, అయినా భయపడ్డావు. చూసావు ఎంత సింపుల్? నా చేయి పట్టుకోవడమే పెండింగ్, నేనున్నానన్నా ధైర్యం తెచ్చుకోవడమే లేటు. తెచ్చుకున్నావు, గాలి అణిగిందా? అనగలేదు కదా. మరి ఇప్పుడు ఎలా నడిచావు? అది ప్రూవ్ చేసి దోనిలోనికి ఎక్కించి అప్పుడు గాలి నడిచాడంట దేవుడు. హల్లెలూయా. అలాగే మన లైఫ్లో కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని సైలెంట్గా ఉండమంటున్నప్పుడు ఎందుకు దేవుడు చెప్తున్నాడు? ఎందుకు దేవుడు లేట్ చేస్తున్నాడు? ఆ ప్లాన్ ఏం చేద్దాం? అర్థం చేసుకుందాం. ఇందాక అనుకున్నాం కదా, ఆయన డైరెక్ట్గా నువ్వు చెప్పేస్తే కాన్సెప్ట్ ఏం ప్రాబ్లం రాదండి. యోనాని గనక తుఫాన్ నేను ఆపను, నువ్వు మునిగితేనే ఆపుతా అన్నట్టు యోనాని లోపల ఏం కానీ తుఫాన్ ఏమైపోయింది?
ఆగిపోయింది. అలా ప్రభు నేను మునిగిపోతేనే పరిస్థితి ఆగిద్దంటావా? నేను ఆపను, నువ్వు మునిగితేనే ఆగిద్దంటాడా దేవుడు? సిద్ధపడదు మునగడానికి. ఆయనకి ఇష్టం లేదు. మనం ఏదో చేసావు, సో ముంచాలనుకుంటున్నాడు, ముంచుతాడు, లేపుతాడు మళ్ళీ ఆయనే. ఎక్కడ దిగాలో అక్కడ కక్కిస్తాడు, ఎక్కడ దిగాలో అక్కడ కక్కిస్తాడు. బికాజ్ అది వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. కానీ ఇక్కడ ఒక సినారియో ఉంది. దేవునికి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్న ఆలోచన ఉంది, కానీ 2 వేస్ ఉన్నాయి దేవునికి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. నువ్వు అదే మనిషివి కావచ్చు, నీ లైఫ్లో వచ్చింది అదే ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంతకుముందు అప్పులే అయి ఉండొచ్చు, ఇప్పుడు అప్పులే అయి ఉండొచ్చు. కానీ ఇంతకుముందు వెంటనే విడుదలిచ్చిన దేవుడు ఇప్పుడు కొంచెం ఆగమంటున్నాడేమో, ఇప్పుడు నిన్ను శాంతంగా ఉండమంటున్నాడేమో. ఏంటో ఆయన ప్లాన్ అర్థమైందిగా. ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటో మనల్ని ఇంకా ధైర్యపరచడానికి, మన ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి. సేమ్ సిచ్యువేషన్, సేమ్ పర్సన్, బట్ డిఫరెంట్ ప్లాన్. సో దేవుని సన్నిధిలో, దేవుని విషయంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ముఖ్యంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. అండ్ ఇంకొకటి మర్చిపోద్దండి, ఎందుకు వేటితో ఫైట్ చేయాలో కూడా నేర్పించాలని ఆశపడ్డానంటే, మనకు వెంటనే కార్యాలు వచ్చేసినప్పుడు మన బిహేవియర్ ఒకలాగా ఉండిద్ది, దేవుడు లేట్ చేసే కొద్దీ మన బిహేవియర్ ఒకలాగా ఉండిద్ది. కొంతమంది వెంటనే కార్యం జరిగినప్పుడు నమ్మకంగా ఉంటారు. ఎవరు వెంటనే కార్యం జరిగినప్పుడు ఎవరు నమ్మకంగా ఉంటారు? యోబు లాంటి వాళ్ళు నమ్మకంగా ఉంటారు, అబ్రహాం లాంటి వాళ్ళు నమ్మకంగా ఉంటారు. కానీ కొంతమంది వెంటనే కార్యం జరుగుతున్నప్పుడు పడిపోతారు, బిలాము, సంసోను, సొలొమోను లాంటి వాళ్ళు. కొంతమంది టైం పెరుగుతుంది, ప్రాసెస్ టైం పడుతుంది, అయినా నమ్మకంగానే ఉంటారు, అబ్రహాం లాంటి వాళ్ళు. 25 సంవత్సరాలు పిలిచిన తర్వాత, పిలవక ముందు ఇంకొన్ని సంవత్సరాలు ఉండిద్ది, పిలువబడిన తర్వాత కూడా 25 సంవత్సరాలు ఏం చేయాల్సి వచ్చింది? వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఏమవలా? విశ్వాసాన్ని మధ్యలో తప్పడడుగు వేసాడు పేతురులాగా. కానీ వెంటనే ఏం చేశాడు? మరలా పుంజుకోగలిగాడు, సరి చేసుకోగలిగాడు. సో దేవుడు ఆశపడుతున్నది ఏంటో తెలుసా? నువ్వు అదే పర్సన్ అయి ఉండొచ్చు, నీకు వచ్చింది అదే శ్రమ అయి ఉండొచ్చు, ఇంతకు ముందు నేను దాన్ని నీ విషయంలో వెంటనే సాల్వ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు లేట్ అవుతుందా? ఇంతకు ముందు నీ ఉద్యోగం విషయంలో నేను వెంటనే కార్యం చేసి ఉండొచ్చు, ఇంతకు ముందు నీ అనారోగ్యం విషయంలో నేను వెంటనే కార్యం చేసి ఉండొచ్చు, ఇంతకు ముందు నువ్వు నీ బాధ విషయంలో నా దగ్గర మొర్రపెట్టినప్పుడు వెంటనే దాన్ని సాల్వ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు టైం తీసుకుంటున్నానేమో, ఇప్పుడు నిన్ను నేను సైలెంట్ చేస్తున్నానేమో, నిన్ను నేను కామ్గా ఉండమని చెప్తున్నానేమో. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్ దిస్ టైం. ఈసారి నీ ద్వారా నా నామాన్ని మహిమపరచడానికి నేను ప్లాన్ చేస్తున్నా. అంతకుముందు కూడా ఇక్కడ చెప్పినట్టు గుర్తు, అత్తయ్య గురించి. ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇది వచ్చింది, ఎందుకు నాకు ఈ ఆపరేషన్ జరగాల్సి వస్తుంది అని అడిగినప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు? నువ్వు దీని గుండా నడిచి, దీనిలో నడుస్తున్న ఇంకో నలుగురిని బలపరచాలి. ఏమవ్వాలి? దీని గుండా నడిచి దీనిలో నడుస్తున్న ఇంకో నలుగురిని బలపరచాలి. అరే నువ్వు వెయిట్ చేయనప్పుడు వెయిట్ చేస్తున్నావు ఎలా ధైర్యపరుస్తావు? నీకేముందిలే అడుగుతా ఇస్తాడు దేవుడు, అయిపోయింది. ఆ మాట రాకూడదు కదా. మనం దేవుని పిల్లలం అండి. ఎస్ వినాలి, వెయిట్ వినాలి, నో వినాలి, 3 వినాలి. హల్లెలూయా. అండ్ దేవుడు ఆశపడుతున్నాడు కూడా అది. దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఎస్ వినాలని దేవుడు ఆశపడుతున్నాడు, నో వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. వెయిట్ చేయి, వెయిట్. ఇది కూడా వినాలని ఆశపడుతున్నాడు, వినడం కాదు, యాక్సెప్ట్ చేయాలని ఆశపడుతున్నాడు. ఏం ఆశపడుతున్నాడు? యాక్సెప్ట్ చేయాలి. అండ్ దట్స్ హిస్ ప్లాన్. అది దేవుని ఆలోచన, అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క చిత్తం. ఆ వేలో దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు ఇలా, కొన్నిసార్లు అలా. ఏది ఏమైనా ప్రతి పరిస్థితుల్లో ఫైట్ చేయాల్సినవి ఉన్నాయి. వెంటనే కార్యం చూసినప్పుడు ఫైట్ చేయాల్సినవి 3 ఉన్నాయి. లేట్ అవుతున్నప్పుడు ఫైట్ చేయాల్సినవి 3 ఉన్నాయి. దానితో ఫైట్ చేయండి, దీనితోనూ ఫైట్ చేయండి. బాధ ఎందుకండి? ఆయనని ఫైట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తా అంటున్నప్పుడు, అదే కదా, ఫైట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తా అంటున్నప్పుడు ఇంకా బాధ ఏంటి? సో ప్రభువా మనం ఏదో దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం కాబట్టి దేవుడు కార్యం చేసేస్తున్నాడు అని అనుకోవద్దు. దేవుని సన్నిధిలో నేను ఎదుగుతున్నాను కాబట్టి దేవుడు ఇప్పుడు కాకపోతే ఇంకోసారైనా కార్యం చేస్తాడని లైట్ తీసుకోవద్దు. అపవాది గడికి కొన్నిసార్లు తెలియకుండా అవకాశం వెళ్ళిపోద్ది. అపవాది గడికి కొన్నిసార్లు తెలియకుండా అవకాశాన్ని ఇచ్చేస్తూ ఉంటాం. ఎవరో ఒకళ్ళ మాట వింటాం, దాన్ని బట్టి అవకాశాన్ని చేజార్చుకుంటూ ఉంటాం. సో లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అనుకున్నాం కదా,
మన జీవితంలో మనం చూస్తున్న ఆశీర్వాదాలు మన భక్తికి ప్రూఫ్ కాదు. మనం దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఎదుగుతున్నాం అనడానికి మన జీవితంలో మనం చూస్తున్న కార్యాలు ప్రూఫ్ కానే కాదు. అదే ప్రూఫ్ అయితే అబ్రహాముకి ఏది ఇచ్చాడో దాని నుండే ఎందుకు శోధిస్తాడండి? 25 సంవత్సరాలు ఆల్రెడీ వెయిటింగ్ అయిపోయింది కదా. 25 సంవత్సరాలు వెయిటింగ్ అయిపోయింది, బిడ్డను పొందుకున్నాడు. అక్కడే విశ్వాసం ఉంది అని ప్రూవ్ చేసేసుకోవచ్చు దేవుడు. కానీ ఆశీర్వాదం కాదు. అక్కడ కాదు అబ్రహాం ఏంటో బయటపడింది. తిరిగి ఇవ్వమన్నప్పుడు బలి ఇవ్వడానికి చెయ్యెత్తాడు చూసారా? అప్పుడు అన్నాడు దేవుడు నీ విశ్వాసం. ఆత్మఫలాలు మర్చిపోయా, మిమ్మల్ని ఆత్మఫలాలు చూసుకురమ్మని ఎంతమంది చూసుకొచ్చారు? ఆత్మఫలాలను చదువుకున్నాడు అని చెప్పానా? చెప్పండి. సరే, నేను స్టార్ట్ చేస్తే మీరు చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము. నువ్వు ఆగక. సాత్వికము తర్వాతది నాకు తెలుసు, ఏదో మిస్ అయినట్టుందే. విశ్వాసం చెప్పారా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం తర్వాత విశ్వాసం అండి. మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవి మన భక్తికి ప్రూఫ్. ఇతరుల్ని ప్రేమించినప్పుడే మన భక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు, ఈ ఆత్మఫలాలు ఫలించినప్పుడే మన భక్తి కరెక్ట్గా ఉన్నట్టు. ఇంకా మిగతా అన్ని మన జీవితంలో జరిగే కార్యాలన్నీ మన భక్తిని పెంచే ప్రాసెస్లో జరిగేవే, మన భక్తిని మెరుగుపరిచే ప్రాసెస్లో జరిగేవే. ఏంటిది? మన భక్తిని మెరుగుపరిచే ప్రాసెస్లో జరిగేవే. వెంటనే జరిగిన కార్యాలైనా, వెయిట్ చేయించుకొని జరిగిన కార్యాలైనా మన భక్తిని మెరుగుపరచడానికి జరిగే పనులే. హల్లెలూయా. ఎంతో కొంత భక్తి సహకరించిద్ది, కానీ సోల్ పర్పస్ అయితే మన భక్తి కాదు. దేవుని యొక్క నీతిని బట్టి మన కార్యాలు జరుగుతున్నాయి, దేవుని యొక్క ప్రేమను బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. సో ఏ విధానంలో దేవుడు మనతో డీల్ చేయాలని, మన పరిస్థితులతో, మనతో ఇన్ ద సెన్స్ మన ఇబ్బందులతో దేవుడు ఏ విధంగా డీల్ చేయాలని ఆశపడినా దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. దేవా, నువ్వు ఎలా ప్లాన్ చేస్తే నేను అలా నడుస్తా. నా ప్లాన్ నీ మీద రుద్దను. ఏం చేయను? నా ఆలోచన నీ మీద రుద్దను. ఇంతకుముందు చేసావు కదా, ఇప్పుడు చెయ్యి అని చెప్పి నేనేం చేయను? దిప్పి పడవను. వాళ్ళకి చేసావు కదా, నాకు చెయ్యి. నాకు ఇంతకుముందు వెంటనే చేసావు కదా, ఇప్పుడు కూడా వెంటనే చేయి. ఇలా నా ప్లాన్స్ నేనేం చేయను ప్రభా, నీ మీద రుద్దను. నీ ప్లాన్స్ ఏంటో ఇవాళ అర్థం చేసుకున్నాం, ఆయన ప్లాన్ ఏంటో అర్థం చేసుకున్నాం. ఆయన ప్లాన్ కాకుండా మనం వేరేలా ఆలోచిస్తే అవి ఎవరి ప్లాన్స్ అని చెప్తున్నాడు యెషయా? భక్తిహీనులు, దుష్టులు. వాళ్ళిద్దరినేగా మీ ప్లాన్స్ పక్కన పెట్టమని చెప్పింది. ఈరోజు మన ప్లాన్స్ మనం పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటే మన ప్లాన్ ఏమవట్లేదు, దేవుని ప్లాన్తో మ్యాచ్ అవ్వట్లా. ఎప్పుడు మ్యాచ్ అయ్యిద్ది? అంటుకట్టబడి ఉంటే మ్యాచ్ అయ్యిద్ది. అందుకే నువ్వు అడిగింది ఇచ్చేస్తా అన్నాడు అప్పుడు ధైర్యంగా దేవుడు. హల్లెలూయా. సో లెట్స్ నో ద డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. దేవుడు మన ప్లాన్లో మనం అనుకున్నట్టుగానే జరిగింది అంటే ఇది నిజంగా దేవుని యొక్క చిత్తం. అందుకే అనుకున్నట్టుగా జరిగింది. మనం అనుకున్నట్టుగా జరగలేదంటే పప్పులో కాలేసం, ఎక్కడో మన ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళిక మీద నుంచి తప్పినాయి. వెంటనే దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నేను ఒక రాంగ్ వేలో నా విషయంలో కార్యం చేయమని అడిగా. నేను ఒక నీ ప్లాన్ లా కాకుండా నేను వేరే ప్లాన్లో ఈ కార్యం చేయమని అడిగా ప్రభువా. ఎక్కడో నాలో ప్రార్థన వాక్యమో లోపించింది, నన్ను క్షమించి ఇంకోసారి నేను ఈ తప్పు చేయను. మనం ఎట్లా చేస్తామంటే, ప్రభువా 10 కార్యాలు ఉన్నాయి నా జీవితంలో, 10 కార్యాలు జరగాలి, నా ముందు 10 రోజులు టైం ఉంది, రోజుకు ఒకటి చేసే నీకు సింపుల్ అయిపోద్ది. ఏమైద్ది? రోజుకు ఒకటి చేసే నీకు సింపుల్ అయిపోద్ది. ఇలాంటి ఇస్తూ ఉంటాం. దేవుడి మీద మనకు ప్రేమ కదా, ఏం చేస్తుంటాం, కొన్నిసార్లు ఇస్తూ ఉంటాం. ఏమో 9 రోజులు నీ వెయిటింగ్ చెక్ చేసి 10వ రోజే 10 కార్యాలు చేయాలనే దేవుడు ప్లాన్ ఏమో తెలియదు కదా. అలాగే ప్రిపేర్ అవుదాం. ప్రభు రోజుకొకటి చేసినా నాకు ఓకే, అన్నీ ఒకే రోజు చేస్తానన్నా నాకు ఓకే, 1-2 నా చిత్తంలో లేవు నేను వదిలేస్తానన్నా నాకు ఓకే. బట్ ఏదేమైనా
నా విషయంలో నీ ప్రణాళిక నీ నామానికి మహిమార్థకరంగా ఉండిద్ది కాబట్టి దాన్నే జరిగించు. ఏం చేయి? దాన్నే జరిగించు. పోనీ నీతో అంటుగట్టబడి ఏ మిస్టేక్ లేకుండా నీ మాటలు నాలో అలాగే స్థిరపరిచి నీ ప్లాన్లే నా మైండ్లో కూడా పుట్టించు. నీ ప్లానే నా మైండ్లో కూడా పుట్టించు. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో ఈరోజు మనకు అర్థం చేసుకున్నాం, ఒక 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకున్నాం. వెంటనే దేవుడు కార్యం చేస్తాడు, వెంటనే పరిస్థితిని సర్దుమనిపిస్తాడు, లేదా కొన్నిసార్లు మనల్ని సైలెంట్గా ఉండమంటాడు. వాట్ ఎవర్ మే బి ద సినారియో, జస్ట్ యాక్సెప్ట్ హిస్ ప్లాన్. దేవుని యొక్క ప్లాన్ని మనం ఏం చేద్దాం? యాక్సెప్ట్ చేద్దాం. హల్లెలూయా. మోకరించి కొద్దిసేపు దేవుని సన్నిధిలో వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నీ ఆలోచనలు కాని ఆలోచనలు నా మైండ్లో ఉంటే నా భక్తి లోపం ఉంది, నా భక్తిలో ఏదో తేడా ఉన్నట్టంటయ్యా. నీ ప్రణాళికలు కాకుండా వేరే ప్రణాళిక, వేరే ప్లాన్ నేను చేస్తున్నాను అంటే నేను ఎక్కడో తప్పుతున్నట్టేమో ప్రభువా. సో ఈరోజు నీలాంటి ప్లానే నేను కూడా చేయడానికి, నీలాంటి ప్రణాళికే నేను కూడా కలిగి ఉండడానికి, నువ్వు ఏ విధంగా నా పరిస్థితితో డీల్ చేయాలని ఆలోచిస్తున్నావో అదే విధంగా నేను కూడా ఆలోచించాలి అంటే నీ ప్లాన్స్ అసలు ఎలా ఉంటాయో నాకు అర్థం అవ్వాలి. నీ ప్లాన్స్ కొన్నిసార్లు నన్ను సైలెంట్ చేస్తాయి, కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న పరిస్థితులను సైలెంట్ చేస్తాయి. ఏది జరిగినా అది నువ్వే చేస్తున్నావు, నేను యాక్సెప్ట్ చేయాలయ్యా. అది నీ ప్లాన్ అని నేను అర్థం చేసుకోవాలయ్యా, అది నేను గ్రహించాలయ్యా. లార్డ్ హెల్ప్ మీ లార్డ్. ఇది మన బాధ్యత, మనమే చేయాలి అన్నట్టు పెట్టుకోవద్దండి. అడుగుదాం ఆయన సహాయం కోసం. ప్రభువా, నీ మీద నమ్మకం ఉంచడానికి నాకు సహాయం చేయి. ప్రభువా, నీ మీద విశ్వాసం ఉంచడానికి నాకు సహాయం చేయి. ప్రభువా, నీ మీద ఒక ఎడతెగనటువంటి, లేదా నీ మీద ఒక తప్పి పడిపోనటువంటి, నీ మీద ఒక కదల్చబడినటువంటి విశ్వాసం నా హృదయంలో పుట్టడానికి నాకు సహాయం చేయయ్యా. ఎన్నో కార్యాలు చూసి నీ దగ్గరికి వచ్చానయ్యా, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతమైన క్రియలు నా జీవితంలో చూసి నేను నీ దగ్గరికి వచ్చానయ్యా. ఎంతో మంది సాక్ష్యాలు విని నీ దగ్గరికి వచ్చానయ్యా. ఇంకా నీ ప్లాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నానేమో, ఇంకా నీ ప్లాన్ని ఎక్కడో అర్థం చేసుకోలేకపోతున్నానేమో. నువ్వెందుకు లేట్ చేస్తున్నావో, లేదా ఇప్పుడు ఎందుకు వెంటనే చేసేసావు, ఇప్పుడు ఎందుకు లేట్ చేస్తున్నావు, నేను అర్థం చేసుకోలేకపోతున్నానేమో. ప్రభా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ప్రభా, ఇంకా నేను ఇంకా 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 నీ ప్లాన్స్ని అర్థం చేసుకుంటూ ఉండడానికి, నేను అర్థం చేసుకుంటూ ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. అడుగుదామా. విన్న వాక్యాన్ని గ్రహించే మనసు మనకు కావాలి. లార్డ్ టీచ్ మీ. నా ప్లాన్స్ని పక్కన పెట్టి నీ ప్లాన్ తెలుసుకోవడానికి కూర్చున్నానయ్యా. నా ప్రణాళిక పక్కన పెట్టి నీ ప్రణాళిక తెలుసుకోవడానికి కూర్చున్నానయ్యా. ఈరోజు నాకు కొంచెం నేర్పించావు. ఈరోజు నీ మాటల ద్వారా నాకు నేర్పించావు. నీ ప్లాన్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు ఇచ్చావు దేవా. ఈ వాక్యం నాలో ఫలించాలి, ఈ వాక్యం నాలో క్రియారూపం చూపించాలి. కార్యం చేయండి. అలాగే ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో కృష్ణారావు పాలెంలో పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకురాలు రవికుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా దేవుని సన్నిధిలో వాక్యము మనలో ఫలించాలి, విన్న వాక్యము మన హృదయం గ్రహించాలి. ప్రార్థిద్దామండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ పునరుద్ధాన దినమందు ప్రభా, నీ బిడ్డలను ఇరువురిని నిలబెట్టుకొని నీ యొక్క బలమైనటువంటి మాటలతో మాతో మాట్లాడారయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. కీర్తనల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆ బిడ్డను బలపరచండి, ఇంకనూ నీ పరిచయలో బలముగా వాడుకునండి స్వామి. నీ ఆత్మాభిషేకంతో నింపండి. నీ ఆలోచనలు ఇంకనూ అనేకమైనవి నీ బిడ్డకు మీరు తెలియచేయండి ప్రభా. అలాగనే తండ్రి, అమూల్యాన్ని కూడా మీరు వాడుకున్నారు, మీకు స్తోత్రం. నిజంగా తండ్రి, సమస్య ఒక్కటే కానీ పరిష్కారము 2 విధాలుగా ఉంది ప్రభా. యేసయ్యా, మా ముందు కొంతమంది భక్తులను కూడా ఉంచారు తండ్రి. అబ్రహామును ఉంచారు, యోబును ఉంచారు, సంసోను ఉంచారు, బిలామును ఉంచారు ప్రభా, సొలొమోను ఉంచారు ప్రభా. అయ్యా,
విన్న వాక్యాన్ని గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎక్కడే కానీ అల్ప విశ్వాసము అవిశ్వాసము రానివ్వద్దు, సందేహాత్మ రానివ్వద్దు ప్రభా. నిజమే, నీ ఆలోచనలు మా ఆలోచనలు చాలా వ్యత్యాసం ఉన్నాయ్యా. ఇదిగో భూమికి ఆకాశముకు ఉన్నంత వ్యత్యాసం ఉందని నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు. మేము నీకు సలహా ఇచ్చేవారిగా ఉండనివ్వద్దయ్యా. నీ ఆలోచనకి తల వంచేవారిగా ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈరోజు నా తండ్రి ఆశించు ఆత్మలు మీరు సేద తీర్చి ఉన్నారని ప్రభా నమ్ముతూ ఉన్నాం యేసయ్య. ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చేటప్పుడు ప్రేయర్ చేసుకొని వచ్చి ఉన్నారో వారితో నువ్వు మాట్లాడి ఉన్నావని నమ్ముతూ ఉన్నాము ప్రభా. యేసయ్య, అమ్ముని బలపరచండి ప్రభా. ఇంకా నువ్వు నీ పరిచర్యలో నీ ఆత్మాభిషేకంతో నింపి వాడుకొనండి ప్రభా. బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నీ పనులు ఇంకను బలమైనటువంటి సాధనాలుగా వాడుకోనండి ప్రభా. క్రొత్త ఆలోచనలు దయచేయండి ప్రభా. నీ నడిపింపులో బిడ్డలిద్దరిని వాడుకోమని అడుగుచున్నాము ప్రభా. మీ కార్యాన్ని జరిగించండి, మహిమ పొందుకోండి ప్రభా. విన్న వాక్యము ప్రభా నీరు కట్టి ఫలింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చూపండి. కూడొచ్చిన బిడ్డలందరినీ మీరు నిండారుగా ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్యా, వారికి ఉన్న అక్కర్లు అవసరతలు మీ నామలు తీర్చండి ప్రభా. ఒకవేళ బలహీనులుగా ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే వారిని దయతో నీ హస్తము చాపి ముట్టి బాగు చేయండి ప్రభా. వారికి స్వస్థత కలగ చేయండి ప్రభా. యేసయ్యా, మరో మారు ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ జరగవలసిన కార్యక్రమం అంతా కూడా నీ నామ మహిమార్థమే జరుగుతూ నీ కృప చూపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.